ఈ యొక్క ఆదివారం దినమున దేవుని యొక్క చిత్తాన్ని మనం ధ్యానం చేద్దాం. దయతో మీరు శ్రద్ధతో ఆసక్తితో మీరు దేవుని వాక్యాన్ని వినాలని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. దేవుడు తన గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చారంటే ఈ గ్రంథంలోని మాటలు మనం చదవాలని, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారం మన జీవితాలు ఉండాలని దేవుడు కోరాడు. కాబట్టి మనం క్రైస్తవులుగా దేవుని యొక్క మనసును అర్థం చేసుకొని ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాం. ప్రభు దినాన్న మనం ధ్యానం చేయబెటువంటి అంశము మానవుడు రెండు భాగాలు అనే విషయాన్ని ధ్యానం చేస్తాం. మానవుడు రెండు భాగాలు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. మనిషి ఎన్ని భాగాలుగా సృజించబడ్డాడు అనే విషయాన్ని అందరూ తెలియదు. అయితే ఇది తెలుసుకోవాలని దేవుడు కోరాడు. కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటాం, చాలా ఉన్నతమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇలా నేర్చుకున్నప్పుడు దేవుడు తన వాక్యం చేత మాట్లాడినప్పుడు ఆ మాటలకు మనం విధేయత చూపాలి, లోబడాలి. అందుకోసమే దేవుడు తన మాటల్ని మనతో ఉంచాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క చిత్తాన్ని విందాం, ఆలోచన చేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు మానవుడు రెండు భాగాలు, అందులో మొదటి భాగం గురించి మనం చూస్తూ ఉంటాం. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. మానవుణ్ణి ఎక్కడి నుంచి నిర్మించాడు అని కనుక మనం గ్రంథాన్ని అడిగినప్పుడు, దేవుడని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అందులో మొట్టమొదటిగా చూస్తే దేవుడని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించాడని చెప్పి గ్రంథము చెబుతా ఉంది. అంటే రెండు భాగాలుగా ఉన్నటువంటి మనిషిని మొదటి భాగం ఎక్కడి నుంచి తీయబడిందనంటే మట్టి నుండి తీయబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎవరు తెలియపరిచారు ఈ మాటని? దేవుడు తెలియపరిచాడు. అలాగే ఆది కాండంలోనే 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి. అది ఎక్కడి నుంచి తీయబడ్డామంటాడు? మనం నేల నుంచి తీయబడ్డాం. మన శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? నేల నుండి తీయబడింది. అంటే మనకు కనపడే రూపం. కనుక మొదటి భాగాన్ని దేవుడు ఎక్కడి నుంచి నిర్మించాడు అని కనుక మనం దేవుడిని అడిగినప్పుడు నేల మట్టి నుంచి నువ్వు నిర్మించబడ్డావు అనే విషయాన్ని చెబుతా ఉన్నాడు. అలాగే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినప్పుడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించగలిగితే, నేను చదువుతున్నాను, గమనించండి. 12వ అధ్యాయము 7వ వచనం. మన్ను అయినది వెనకటి వలె మరలా భూమికి చేరును అన్నాడు. మన్ను అయినది వెనకటి వలె మరలా భూమికి చేరును. అంటే మన్ను అయినది ఏంటి అంటే శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరలా భూమికి చేరేది ఏంటి? చనిపోయిన తర్వాత భూమికి చేరేది శరీరం గురించి మాట్లాడు. మన్ను అయినది వెనకటి వలె భూమికి చేరును అన్నాడు. ఇంకా ఇలాంటి వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే చాలా వచనాలు ఉన్నాయి శరీరం గురించి దేవుడు మాట్లాడినటువంటి విషయాలు. ఏమండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడవలసిన అవసరం ఉంది. మనిషి రెండు భాగాలు, మొదటి శరీరం అది ఎక్కడి నుంచి తీయబడింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతూ తనకు తాను ఎన్ని భాగాలుగా ఉన్నారో గుర్తించుకొని మాట్లాడుతున్నటువంటి మాట జ్ఞాపకం తెచ్చుకుందాం ఒకసారి. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అది ఏంటంట? మా బాహ్య పురుషుడు, అలాగే మా ఆంతర్య పురుషుడు అంటున్నాడు. బాహ్య పురుషుడు అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే శరీరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. దేని గురించి? శరీరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడు అని మనం చూసినప్పుడు మంటి నుండి దేవుడు తీశాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని భక్తులందరూ గుర్తించారు. ఎవరు? బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గుర్తించారు. మనం కూడా గుర్తించవలసిన వారమే ఉన్నాము. అయితే ఈ శరీరానికి దేవుడు ఏమిచ్చాడు అనేది కూడా చాలా అవసరమైనది. శరీరానికి ఏమిచ్చాడు? ఈ నేల మట్టి నుండి తీయబడినటువంటి శరీరానికి కావలసినటువంటి అవసరతలేంటి అంటే నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరు చెప్పాలి? మనల్ని సృజించినటువంటి దేవుడే మనకి చెప్పాలి ఈ శరీరానికి సంబంధించినటువంటి అవసరతలు ఏంటి అని. ఆకలి నువ్వు అనుకుంటే వచ్చిందా? లేదు కదా. నిద్ర నువ్వు అనుకుంటే వచ్చిందా? లేదు కదా. నువ్వేమన్నా దాన్ని తయారు చేసావా? నిద్రని ఎట్లా పడుకోవాలని అని అనుకున్నావు నువ్వు? లేదు. అది పుట్టుకతోనే నిద్ర అనేది నీకు వచ్చింది కదా. ఆకలి అది నీ శరీర తత్వాన్ని బట్టి నీకు ఆకలి వేస్తుంది, అప్పుడు నువ్వు తింటున్నావు. ఆకలి అనేది నువ్వు తెచ్చుకోలేవు, అవునా కదా. అట్లాగే ఈ శరీరానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఎవరు ఆలోచించారు? దేవుడే ఆలోచించారు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఈ శరీరానికి ఏం కావాలని దేవుడు కోరుకున్నాడు మనం చూస్తే మనకి సహజంగా అర్థమైంది. శరీరానికి ఏం కావాలి చెప్పండి? శరీరం క్షేమాభివృద్ధి చెందాలన్నా, శరీరం పుష్టిగా ఉండాలన్నా, శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరం అంతా కూడా దేవునికి ఇష్టంగా ఉండాలన్నా శరీరానికి ఏం కావాలి? మొట్టమొదటిగా ఆహారం కావాలి, అవునా? శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. నేను అంటాను, ఆహారం కన్నా ముందు నివసించడానికి స్థలం కావాలి. ఏంటది? శరీరం నివసించడానికి స్థలం కావాలి, అవునా? ఈ శరీరం నివసించే స్థలం ఏది? ఈ శరీరము నివసించే స్థలము భూభాగం. ఏంటది? భూమి. ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటారండి, చక్కటి సమాచారం మనకు అర్థమైంది. ఓకేనా? శరీరానికి కావాల్సింది నివసించడానికి భూమిని మనం చూస్తున్నాం. ఈ భూమిని ఎవరు చేశారు అని కనుక మనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశముల్ని. ఇంతకే శరీరానికి కావాల్సింది భూమి. నువ్వు రాకమునుపే దేవుడు ఏం చేశాడు? భూమిని సృజించాడు. ఎవరు రాకమునుపు? నీవు అనేది భూమి మీదకి రావడానికి మునుపే దేవుడు దేన్ని సృజించాడండి? భూమిని సృజించాడు. అంటే నీకు కావలసిందేంటో దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, నీకు కావాల్సిందని దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. అంటే మొదటిగా శరీరానికి కావాల్సింది నివసించడానికి ఏం కావాలి? భూభాగం కావాలి. ఎవరు సృజించారు దాన్ని? దేవుడు సృజించాడు. ఓకేనా? ఇప్పుడు శరీరం నివసిస్తా ఉంది భూమి మీద. ఇప్పుడు ఏం కావాలి శరీరానికి? ఇప్పుడు ఆకలి కావాలి కదా. ఆకలి కావాలంటే ఎలా ఆహారం తింటాం మనం? ఎలా ఆకలి తీరద్దు చెప్పండి? ఆకలి ఎలా తీరద్దండి? ఆకలి తీరటానికి నీకు ఆహారం కావాలి. అది వరన్నమా, జొన్నన్నమా, ఇంకోట పక్కన పెడితే అన్నం అనేది మనకి కావాలి. ఇది దేశాలను బట్టి ఆహార నియమాలు ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక ఆహార నియమం ఉంటుంది. మొత్తం మీద మనకి ఆహారం అనేది కావాలి. ఈ ఆహారం పండాలి అని అంటే మరలా ఏం కావాలి? భూభాగం కావాలి. ఆహారం పండాలంటే భూభాగము కావాలి, అవునా కదా.
భూమి లేకుండా నేను ఆహారం పండించగలను అనేటువంటి మానవుడు ఎవరిని ఉన్నారా? ఆహారం తయారు చేసుకుని నేను తిని జీవిస్తాననేటువంటి మానవుడు ఎవరిని ఉన్నారా? లేదు. అంటే ఆహారం కావాలి, అందుకు కావాల్సినటువంటి పదార్థం ఏంటంటే భూమి. అంటే నీ శరీర క్షేమాభివృద్ధి కొరకు భూమిని నిర్మించాడు దేవుడు. అందులో పంట పండించుకొని మీరు అభివృద్ధి చెందాలని దేవుడు ప్రణాళికని సిద్ధపాటు చేశాడు. మరి పంట ఎవరు పండించారు? నువ్వు పండించావా? పంట ఎవరు పండించారు? తినటానికి పంటని ఎవరు ఇచ్చారు? ఆదికాండం మొదటి అధ్యాయాలు మనం చూస్తే 29వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఎవరిచ్చారంటండి ఆహారాన్ని? విత్తనం లేకుండా పంట పండదు, అవునా కదా? విత్తనం లేకుండా పంట పండిద్దా? నారుమడి పోస్తే ఎకరాకు ఒక బస్తా వేస్తే ఎకరం పండిద్ది. అంటే ఒక బస్తా గింజ వేస్తే ఎన్ని బస్తాలు వస్తాయండి? సుమారు 25 నుంచి 30 కదా. అంటే విత్తనం లేకుండా అనేది మనకి ఆహారం అనేది అభివృద్ధిలోకి రాదు, ఆహార ఉత్పత్తి అవుతుంది. ఈ విత్తనం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు అని అంటే నీ శరీరానికి అవసరం. ఇదంతా కూడా గుర్తుపెట్టుకుని, దేనికి అవసరం? నీ శరీరానికి అవసరం. ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? నేల మట్టి నుండి తీయబడింది. విత్తనం అవసరం పంట పండాలంటే. ఆకుకూరలు కూడా అవసరం. ఆకుకూరలు ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు మరలా కదా. ఇంతకీ నువ్వు రావటానికి ముందు ఇచ్చాడా, నువ్వు వచ్చిన తర్వాత ఇచ్చాడు? రావటానికి ముందే. అంటే నీకోసం ఆలోచించింది ఎవరు? దేవుడే ఆలోచించాడు. నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వేమీ సిద్ధపరచుకోవాలి. నీకేం కావాలో అన్ని దేవుడే నీకోసం ఆలోచించాడు. గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఆహారం వరన్నంతో తృప్తి చెందేవాళ్ళు, తోటకూర లేకపోతే మనకి దొరికేటువంటి సీజన్ వైడ్గా కాలాల ప్రకారం వచ్చి ఆకుకూరలు తిని బతికే వాళ్ళు ఉన్నారా? మనిషి అక్కడ తాగుతున్నాడా? ఆకుకూరలు తాగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? ఆదివారం, ఇవాళ ఆదివారం తెల్లవారు లేకంగానే గృహ పరిపాలన చేసే స్త్రీలకు ఏం ఆలోచన చెప్పండి. నువ్వు తొందరగా సెంటర్కి వెళ్ళి ఏ చికెనో, ఏ మటనో, ఏ చేపలో పట్టుకుంటా, నేను తొందరగా పిల్లలకి ఆహారం సిద్ధపరచాలి అంటే ఆదివారం తెల్లవారు లేకంగానే ఏ జ్ఞాపకం వస్తుంది? గృహ పరిపాలన చేసే స్త్రీలకి నాన్ వెజ్ గుర్తు వస్తుంది, వండాలని కదా. అంటే ఆహార నియమాల్లో ఆకుకూరలతో సరిపెట్టుకుంటున్నారా? కాదు. కాయగూరలతో సరిపెట్టుకుంటున్నారా? కాదు. ఏమడుగుతున్నారు మరలా? ఏం తినాలని శరీరం కోరుతుంది. నువ్వు తింటలేదేంటి? సైలెంట్గా ఉంటున్నా? ఎప్పుడు తినలేదా? రకరకాల ఫ్రైలు చేసుకోలేదా? చేసుకున్నావా లేదా? అంటే శరీరం ఏం కోరుతుందండి? మాంసకృతులు కోరుతుంది, అవునా కదా? మాంసాహారాన్ని కోరుతుంది. ఈ మాంసాన్ని ఇచ్చింది ఎవరు మరలా? ఆదికాండం చూడండి. ఆదికాండం చూడండి, 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగులనని పలికెను. ఆ ప్రకారము ఆయన దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. సమస్త అస్తమయమును ఉదయమును కలుగా ఆ దినమాయను అని చెప్పి మాట్లాడు. ఇంతకీ ఈ జంతువుల్ని, చతుష్పాద జంతువుల్ని, ఏమండి ఈ పక్షుల్ని అన్నిటినీ కూడా ఎందు నిమిత్తం సృజించాడు అని కనుక మనం చూస్తే, ఒక భాగం సృజించడానికి, ఒక భాగం మానవునికి మాంసకృతులు కావాలని. ఏం కావాలని? మాంసకృతులు. అందుకని మనం చూడండి రకరకాల ఫుడ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం కదా. అంటే శరీరాన్ని సృజించడానికి ముందు, శరీరాన్ని ఏర్పాటు చేయడానికన్నా ముందు దేవుడు శరీరానికి ఏం కావాలో
ముందే ఆలోచన చేశారు. శరీరానికి ఏం కావాలో ముందే ఆలోచించారు. ఇలాగా శరీరం ఆహారం తిని ఆకుకూరలతోనూ కాయగూరలతోనూ మాంసకృతులతోనూ చక్కగా దృఢంగా ఉండాలని దేవుడు కోరాడు. ఇంతటితో శరీరానికి సరిపోతుందా? ఈ ఆహారం సరిపోతుందా? మాంసకృతులు సరిపోతాయా? ఆహారం ఇంకా అభివృద్ధి, శరీరం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇంకేం కావాలి? శరీరం అభివృద్ధి చెందాలంటే ఇంకేం కావాలి? కరెంట్ వచ్చింది కదా, ఏం కావాలి? గాలి. ఏం కావాలండి? గాలి లేకుండా శరీరాన్ని బ్రతకమని చెప్పండి. ఏ మానవుడైనా 5 నిమిషాలు గాలి పీల్చుకోకుండా నేను జీవనం కొనసాగిస్తానండి, సంతోషంగా ఉంటానండి, అందంగా ఉంటానండి, ఐశ్వర్యం సంపాదిస్తానని చెప్పండి. ఎవరన్నా సంపాదించగలుగుతారా? లేదు. ఈ గాలినిచ్చింది ఎవరు? నువ్వేమైనా తయారు చేసావా? నువ్వేమైనా సృజించావా? నువ్వు వచ్చాక ఏమైనా తెచ్చుకున్నావా? నువ్వు రాకముందే. అవునా కదా? మనిషికి కావాల్సినటువంటి అవసరతలు ఇంకోటి ఏంటి? గాలి. అవునా కదా? గాలి ఉంటే సరిపోద్దా? వృద్ధి చెందాలంటే, సమృద్ధిగా ఉండాలంటే, దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరము గాలి ఉంటే సరిపోతుందా? ఏం కావాలండి? ఇంకా డీహైడ్రేషన్ అంటారు. నీరు తక్కువైపోతే బాడీలో డీహైడ్రేషన్ వచ్చి చర్మం అంతా పగిలిపోయి పొడిబారిపోయి మంటలు వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మెడికల్ భాషలోకి వెళ్ళి ఆలోచన చేస్తే అర్థమైంది. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ నీరు తీసుకోండమ్మా, లేకపోతే నీకు ఇబ్బంది అయిద్దని చెప్తారు. బాడీకి నీరు తక్కువైతే ఏమండి చాలా రోగాలు వస్తాయి, చాలా ఇబ్బంది అయింది శరీరం. నువ్వు ఎంత బలవంతుడు అయినా నీరు అనేది కనుక శరీరానికి అందకపోతే, లేదా నువ్వు అద్దం ముందు ఉంచుకొని రోజు మురిసిపోతావు కదా, ఆ గ్లామర్ చూసుకొని బాగా మురిసిపోతుంటే నీరు అనేది లేకపోతే ఆ గ్లామరు పనిచేయదు, ఆ దృఢత్వమో పనిచేయదు, ఏ అవయవం కూడా సరిగ్గా పనిచేయదు నీరు అనేది అందకపోతే. మన దేహానికి ప్రాణం ఏంటంటే రక్తమే. రక్త ప్రసరణ జరుగుతుంటేనే ప్రాణం అనేది నిలబడదు. ఈ రక్త ప్రసరణ కరెక్ట్గా జరగాలంటే ఈ రక్తానికి ఏం అవసరం తెలుసా? నీరు. నీరు లేకపోతే రక్తం ఏమీ వృద్ధి పరిగెట్టదు. అది పరిగెట్టకపోతే నువ్వు పరిగెట్టలేవు. ఇప్పుడు రక్తం పరిగెడుతుందనంటే దానికి అవసరం ఏంటి? నీరు. ప్రతి ఇన్ఫెక్షన్ పోవాలంటే నీరు ఎక్కువ తాగండి అంటారు. ప్రతి ఇన్ఫెక్షన్ దూరం అవ్వాలంటే శరీరానికి సంబంధించిన కొంత నీరు అనేది అవసరం, అది మీరు తాగండి. ఇంతకీ నీరు ఎవరిచ్చారు? నీరు ఎవరిచ్చారు? నువ్వు సృజించలా, నువ్వు తెచ్చుకోవాలా, నువ్వు ఉత్పత్తి చేయాలా, నువ్వు తయారు చేయాలా, దేవుడే ఇచ్చాడు. నువ్వు పుట్టక ముందు ఇచ్చాడా, పుట్టిన తర్వాత ఇచ్చాడా? పుట్టక ముందే ఇచ్చాడు. ఏమండి? గాలి, నీరు, ఆహారము, ఆకుకూరలు, మాంసకృతులు, కాయగూరలు అన్నీ, ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి అన్నీ. ఎవరిచ్చారు? దేవుడు. నువ్వు రాకమనిపై దేవుడు సిద్ధపరిచాడు. గుర్తుపెట్టుకోండి, ఏంటి? సిద్ధపరిచాడు. ఇంతకీ గాలి, నువ్వు పీల్చుకునే గాలి స్వచ్ఛంగా నీకు రావాలంటే ఈ భూభాగంలో చెట్లు ఉండాలి. ఏముండాలి? చెట్లు. చెట్ల నుండి వెలువడినటువంటి ఆ గాలిని పీల్చుకుంటేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. అవునా కదా? ఇది కూడా మెడికల్ భాషకి వెళ్తేనే అర్థమైంది. మళ్ళీ చెట్లు వచ్చేటువంటి గాలిని ఏమంటారు? ఆక్సిజన్ అంటారు. కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆక్సిజన్ ఏం చేశారు? సిలిండర్లో నింపుకొని కొనుక్కొని మరీ పెట్టుకున్నారు. అవునా కదా? ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఇచ్చింది ఎవరు? మనిషి బ్రతకటానికి ఆక్సిజన్ కావాలి అంటే, మనిషి అంటే శరీరం గురించి చెప్తున్నాం. మనిషి 2 భాగాల గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో మొదటి భాగం శరీరం గురించే మాట్లాడుతూ ఉన్నాం. అందులో అన్ని మనం 1 by 1 చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఇచ్చింది ఎవరండి అంటే, దేవుడు ఈ శరీరం ఎంత క్షేమాభివృద్ధి చెందాలో, ఎలా క్షేమాభివృద్ధి చెందిందో ముందుగా ఆలోచించి చెట్టుని నీకోసం నిర్మించాడు. ఆ చెట్టు ఇచ్చేటువంటి ఆక్సిజన్ ద్వారాగానే నువ్వు జీవించగలుగుతావు. గుర్తుపెట్టుకుని బ్రతకగలుగుతావు.
ఊరికి ఏదో ఫ్యాన్ గాలి వచ్చేస్తుందని పీల్చుకుంటున్నామేమో అనుకుంటున్నాను. కాదు, చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి పీల్చుకోబెట్టి నువ్వు బ్రతుకుతున్నావు. ఒక సహోదరులు మొన్న నరకం గురించి అంశం మాట్లాడేటప్పుడు నిండు వేసవకాలంలోనంట, నిండు వేసవకాలంలో కరెంటు పోతే బాగా ఉక్కబోస్తుంది కదా, ఉక్కబోసే టైంలో కరెంటు పోతే మనకేమనిపిస్తుంది? బాగా ఉక్కబోసే టైంలో ఏమంటాం? సహజంగానే మాటలేంటి? ఇంకా సరే, మీరు రకరకాల మాటలు అన్నప్పటికీ ఆయన అన్న మాట ఏంటంటే, నరకం చూస్తున్నారన్న ఆయన, ఈ ఫ్యాన్ గాలి లేకపోతే అంటాడట. అంటే చిన్న గాలి ఒక 5-10 నిమిషాలు లేకపోతేనే నీకు నరకం కదా. నీ శరీరానికి చెమట పట్టి సుఖం లేకపోతే నీకు నరకం కింద కనపడుతుంది. అవునా కదా? ఈ శరీరం గురించి ఆలోచించింది ఎవరండి? నువ్వు రావడానికి ముందు దేవుడు ఆలోచించాడు. అవునా కదా? శరీరం ఎలా సంతోషంగా ఉంటుందో, ఎలా ఆనందంగా ఉంటుందో, ఎలా అభివృద్ధి చెందిద్దో నీ శరీరం గురించి నీకన్నా ముందు ఎవరు ఆలోచించారు? ఇది బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప సృష్టి, శరీరం బ్రతకటానికి. అవునండి? ఇంకేమైనా కావాలా శరీరానికి? అవసరాలు ఉన్నాయా? శరీరానికి ఇంకా క్షేమాభివృద్ధి చెందటానికి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? నీకు తెలియదు, నువ్వు మానవుడివి, నీకేమీ తెలియదు. దేవుడు చెప్పాలి, ఏదైనా సరే దేవుడే చెప్పాలి నీకేం అవసరమో. సూర్యరశ్మి ఏం కావాలి? సూర్యరశ్మి. సూర్యకాంతి అనేది కనుక లేకపోతే నీ శరీరం ఎలా ఉండదు తెలుసా? వ్యాధులు, రోగాలు, శరీరం బొబ్బలు, రకరకాల మచ్చలతో అందహీనంగా కనపడుతుంది సూర్యరశ్మి అనేది పడకపోతే. దీనికి ఎక్కడికి వెళ్ళ అవసరంలా. పుట్టిన బిడ్డని హాస్పిటల్లో నర్సులు కానీ డాక్టర్లు కానీ ఏం చేయమంటారు? మీరు ఎప్పుడన్నా విన్నారా? తల్లికి బాగా తెలుసు అనుకుంటే ఎక్కడ పెట్టమంటారు? పొద్దున్నే వచ్చేటువంటి ఆ సూర్యరశ్మి కింద 6:30-7 మధ్యలో చూపించిందమ్మా అంటారు. ఎందుకు? విటమిన్ డి. శరీరం అంతా కూడా వ్యాధి నిరోధక శక్తి పొందుకోవాలంటే ఆ సూర్యరశ్మి అనేది శరీరానికి తాకాలి. అప్పుడే శరీరానికి రోగాలు రావు. ఈ సూర్యుని ఎవరిచ్చారండి? ఈ సూర్యరశ్మి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏమండి? ఇంకేమన్నా కావాలా శరీరానికి? చూడండి, ప్రతిదీ కూడా ఈ శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి నీకన్నా ముందుగా దేవుడు ఆలోచించి అన్ని దేవుడే ఇస్తే మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించే. ఇంకేమన్నా కావాలా శరీరానికి? ఏంటండి? అస్తమానం ఎండ ఎవరితో ఒప్పుకుంటారు మీరు? ఏం కావాలి మీకు? చల్లదనం కావాలి చెప్పు. అడగరేంటి? ఎండాకాలం ఏమంటారు? ఎక్కడ ఏసీ దొరికితే బాగుండు, చెట్టు నీడ దొరికితే బాగుండు అంటారు. అనరండి? కోరుకోదా? అందుకని రాత్రిని ఇచ్చాడు దేవుడు. దేన్ని? రాత్రి. ఆ రాత్రి పూట చల్లదనంగా దేని ఉంచాడు? నీకోసం, నా కోసం. చంద్రుడు చక్కటి చల్లదనాన్ని వేస్తాడు. ఈ రాత్రి చల్లదనం లేకపోతే శరీరం ఏం చేస్తుంది? ఎంత కష్టపడి ఎన్ని తిట్లు ఎడుతుందో చెప్పలేము. పక్కన వాళ్ళ మీద అరుతారు, ఏమంటే తనుగుతాను, తిట్టుకుంటా, చిరాకు పడతారు. ఏది అడిగినా సమాధానం అస్తమానం ఎండే ఉంటాయి. 24 గంటలు ఎండే ఉంటాయి. అవునా? ఒక 24 గంటలే కాదు, 48 గంటల నుంచి 36 గంటల నుంచి వారం అంతా ఎండే ఉందనుకోండి. అసలు నైట్ అనేది లేకుండా ఏం చేస్తారండి కదా? అంటే ఈ రాత్రి అనేటువంటిది నీ శరీరానికి లేకపోతే ఏమైంది? ఎవరిచ్చారు ఈ రాత్రిని? ఎవరు చెప్పారు ఈ రాత్రి కావాలని? దేవుడు చెప్పాడు. దేనికోసం? నీ శరీరం నివసించడానికి భూభాగం, తినటానికి ఆహారం, వృద్ధి చెందటానికి గాలి, నీరు, సూర్యరశ్మి.
నిద్రించడానికి రాత్రి సేద తీరడానికి ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. ఇంకా ఏమన్నా శరీర అవసరాలు ఉన్నాయా? ఇంకా ఏమన్నా ఇంకేమన్నా శరీర అవసరాలు ఉన్నాయా? లేవా? ఉన్నాయా? ఉంటే ఏంటండి? ఇంకా శరీర అవసరాలు ఉన్నాయి. అవేంటి? సందేహంగా చూస్తే తెలియదు. జీవితంలో పరిగెడుతుంటే ఆ పరిగెట్టే టైంలో జీవితానికి కొన్ని వయసులు ఉంటాయి. ఆ వయసుకి సంబంధించినటువంటి వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, పెద్దలు ఏం చేస్తారు, సంఘం ఏం చేస్తుంది, దేవుడు ఏం చేయమన్నాడు, ఇవి ఆలోచిస్తే ఇంకా అవసరాలు ఉన్నాయా లేదా మనకు తెలుస్తుంది. ఇంతటితో ఆగిపోదామా? నిద్రించగలితో ఆగిపోదామా? ఇంకేమైనా అవసరాలు ఉన్నాయి శరీరానికి? బ్రదర్ చెప్పారు. ఏం అవసరం ఉందంట? అది పెళ్ళి, అలాగే పిల్లలు, వివాహము. దేవుని భాష అంటే వివాహం. ఈ వివాహము అనేది ఎవరు ఏర్పాటు చేశారు? ఏదైనా తోటలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చూసి వాని కొరకు సాటి అయిన సహాయమును దేవుడే ఏర్పాటు చేశాడు. ఇది నీ వలన కలిగిన కార్యం కాదు. ఇది నువ్వు అనుకుంటే జరిగిన కార్యం కాదు. ఇది నీ శరీర అవసరతలో ఒక భాగం ఏంటి? వివాహం. నీ శరీర అవసరతలో భాగం, గుర్తుపెట్టుకోండి. నేను వేరే భాషలో మాట్లాడదలుచుకోలేదు. దానికోసం ఆలోచించింది ఎవరు? ఎవరు ఆలోచించారండి? దేవుడు ఆలోచించాడు కాబట్టి స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ ద్వారా నరులు ఇరువురు కూడా సంతోషంగా జీవిస్తారు కాబట్టి దేవుడు ఇద్దరిని జతపరిచాడు. శరీరానికి కావాల్సింది అంటే వివాహం అవసరం. అందుకని వయసు వచ్చిన వారందరికీ ఏం చేస్తున్నాం మనం? వయసు వచ్చినా పర్వాలేదండి, నేను ఇంట్లోనే ఉంచుకుంటాననే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? లేరు. ఏం చేస్తారు? వయసు రాగానే ఏ మేనమామకో, మేనత్తకో, బంధువులకో, తెలిసిన వారికో, ఫ్రెండ్ సర్కిల్కో, అమ్మా వివాహం చేయాలనుకుంటున్నాను, మీకు తెలిసిన వారు ఎవరిని ఉంటే. అంటే శరీరం ఏం కోరుతుంది? లైంగిక వాంఛ అనేది కోరుతుంది. ఏం కోరుతుంది? లైంగిక వాంఛ. ఈ వాంఛను తీర్చుకోవటానికి దేవుడు పెట్టినటువంటి ఒక పద్ధతి ఏంటి? వివాహ వ్యవస్థ. ఏంటది? శరీరం కోరద్దని దేవుడికి ముందే తెలుసు. శరీరాన్ని నిర్మించింది దేవుడు. ఈ శరీరానికి కావాల్సిన అన్ని అవసరాలు కూడా నీకన్నా ముందుగానే ఇచ్చింది దేవుడే. నీకు భార్యనిచ్చింది కూడా దేవుడే, లేదా నీకు భర్తనిచ్చింది కూడా. ఎందుకు భార్య, ఎందుకు భర్త అంటే లైంగిక వాంఛ నిమిత్తము ఈ శరీరం కోరదు కాబట్టి ఇరువురిని దేవుడు చేస్తాడు. లేదండి అని అంటారా? పెళ్ళిళ్ళు అనేది అవసరం లేదు, అవునా కదా? ఇది శరీరానికి అవసరం. దీనికోసం ఏం చేశాడు దేవుడు? వివాహము. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ధర్మాన్ని నిర్వర్తించాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి. ఒకవేళ నీకు పెళ్ళి కాకుండా ఉండాలనుకుంటావా, మనసుని దృఢపరుచుకుంటావా, నీ ఇష్టం మీద దేవుడు వదిలేసాడు. కానీ శరీరం మాత్రం ఖచ్చితంగా అంగీకారంగా ఉంటుందని చెప్పి ముందే చెప్పాడు. అది నువ్వు మనసులో దృఢపరుచుకుంటే ఆపుకోవచ్చు అన్న పెళ్ళికి వెళ్ళకు. కానీ శరీరాన్ని నిర్మించిన దేవుడు ఏం చెప్పాడు? దానికి ఈ అవసరం ఉంది అని చెప్పాడు. ఇంకేమైనా కావాలా శరీరానికి? పెళ్ళైన తర్వాత ఏం కోరుతారు? పిల్లలు. పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దాంపత్య జీవితం అందంగా నలుగురు రిసీవ్ చేసుకునే విధంగా, స్వీకరించే విధంగా ఉండాలంటే పిల్లలు అవసరం కదా. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఎవరు? ఈ పిల్లల వ్యవస్థ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమ. పిండమనై ఉండగా నీ కన్నులు, నీ చేతులను అవయవ నిర్మాణాన్ని చేస్తుంది.
చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగ ఎదుగుతున్నావు ఎవరికి తెలియదు కదా. మన అవయవాలన్నీ కూడా రూపుదిద్దింది ఎవరంటే తల్లి గర్భంలో రూపుదిద్దింది ఎవరంట? దేవుడే. ఎందుకంటే నిన్నిచ్చిన దేవుడు, నీకు గర్భాన్ని ఉత్పత్తి చేసిన దేవుడు. ఆ గర్భం ఉత్పత్తి అయ్యే క్రమంలో ఎలా అవయవాలు వృద్ధి చెందాలో నియమం పెట్టింది దేవుడు, నువ్వు కాదు. నీకు తెలియదు. అది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కేవలం అరుతున్నాడు. అంతేనా? అంటే పిల్లల్ని ఇచ్చేది ఎవరు అని అంటే మరలా దేవుడు. ఇట్లాగా శరీరానికి కావాల్సిన ప్రతి అవసరతను కూడా ఎవరు నిర్మించారండి? దేవుడే నిర్మించారు. అన్నాడు దేవుడు, ఈ శరీరము ఇన్ని అవసరతలు కోరినా కానీ, ఎంత వైభోగాన్ని అనుభవించినా కానీ, ఎంత సమృద్ధిని సుఖాన్ని అనుభవించినా కానీ శాశ్వత కాలం ఉండదు అన్నాడు. ఏమన్నాడు? శాశ్వత కాలం ఉండదు అని చెప్పాడు. దీనికి ఏముంటుందంట? బాల్యం ఉంటుందంట, యవనం ఉంటుందంట, నడి వయసు ఉంటుందంట, వృద్ధాప్యం ఉంటుందంట, ఆ తర్వాత మరణం అనేది కూడా ఉంటుందంట. ఎవరు చెప్పారు ఈ మాటని? దేవుడు. అంటే ఇన్ని వైభోగాలు, ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు, ఇవన్నిటినీ కూడా సంపాదించినటువంటి శరీరము శాశ్వతం ఏమీ ఉండదు. నువ్వు రోజు బిర్యానీ తినే నీకు ఆశలు ఉన్నాయి. రోజు బిర్యానీ తినని బాగా తాపత్రయపడతావు. తిను. ఎన్ని రోజులు తింటావు? తిను. ఎంతకాలం తింటావు? తిను. నువ్వేమైనా ఉంటావా? లేదు. అదే బిర్యానీ 4 రకాలు వండుకు తిను. ఉంటుందా శరీరం? ఉండదు. అందుకనే తృప్తి చెందుతూ తినమన్నాడు. ఏంటంట? తృప్తి చెందుతూ. ఇంకా లోతుకి వెళ్తే దేహము దేవుని నిమిత్తమే కానీ భోజన నిమిత్తం కాదంట. ఏంటంట? దేహము దేవుని నిమిత్తమే సృజించబడిందంట కానీ భోజనం తినడానికి కాదట. భోజనం తినడం ద్వారా దేహానికి ఏం జరిగింది? తృప్తి కలిగింది. అవునా? అది భోజనం వల్లనే కాదు. దేవుడు అన్నమాట ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడని చెప్పాడు. అలాగా నువ్వు దేన్నైతే ఇష్టపడతావు, నువ్వు రోజు దాన్ని అనుభవించు. శాశ్వత కాలం ఉంటుందా? ఉండదు. శాశ్వత కాలం ఉండదు. నీకు బాగా డబ్బులు అవసరం. ఏం కావాలి? నీకు బాగా డబ్బులు అవసరం. బాగా సంపాదిస్తున్నావు. ఆ ధనంతో నీ శరీరాన్ని శాశ్వత కాలం జీవింపజేసుకోగలుగుతావా? ఏమంటే ఎవరైనా ఉన్నారా ఈ డబ్బుతో ఈ శరీరాన్ని, అంటే యవన దశ దాటకుండా, ముసలితనం రాకుండా, బాల్యానికి తిరిగి వెళ్లకుండా అదే వయసులో ఉంచగలను అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? నువ్వు డబ్బులు సంపాదించిన శరీరం కోసం అది నీకు శాశ్వత కాలం ఉండదు. తెలిసిద్దా? నిలిచేది కాదు. కొంతమంది డబ్బులు సంపాదించడానికి అన్నట్లుగా ఈ శరీరాన్ని వాడతారు. దేనికోసం? డబ్బు సంపాదించడానికే అన్నట్లుగా వాడుతూ ఉంటారు. లేచిన కాడ నుంచి పడుకునేదాకా డబ్బులు. డబ్బు లేకపోతే ఏం లేదు, నిద్ర పట్టదు. డబ్బులు లేకపోతే నిద్ర పట్టదండి, ఎవరికి పట్టదు. గమనించండి, ఈ డబ్బుల కోసం దేవుడు ఒక మాట చెప్పాడు, పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి, భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటియు తుప్పుయు తినివేస్తారు. పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకొని చెప్తున్నారు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ఇస్కరియోత యోధ సమాజం దృష్టిలో ఎవరని జ్ఞాపకం తెచ్చుకుంటే ఇతను క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తు శిష్యుడు, క్రీస్తు అనుచరుడు, క్రీస్తు సహవాసంలో నడిచేవాడు అనేటువంటి ఒక ఐడెంటిటీ, గుర్తింపు అనేది ఉంది సమాజం దృష్టిలో. ఇప్పుడు ఇస్కరియోత యోధ క్రీస్తుతో ఉంటూ, గుర్తుపెట్టుకోండి, క్రీస్తుతో నడుస్తూ, క్రీస్తు మాటలు వింటూ, క్రీస్తు బోధల్ని నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ దేని మీద ఆశ పెంచుకున్నాడు?
డబ్బుల మీద ఆశలు పెంచుకున్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు ఉండడానికి? ప్రభుతో ఉన్నాడు. దగ్గరగా, అతి దగ్గరగా ఉన్నాడండి. నేరుగా చూసేటువంటి అవకాశం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు. కానీ ఆశ పెంచుకున్న దేని మీద? డబ్బుల మీద. దేవుడికి తెలియదా డబ్బుతో ఆశిస్తున్నాడని? తెలిసే తెలియదు. ఏమన్నాడంటే డబ్బులు సంచిచ్చాడు. ఏమిచ్చాడు? డబ్బు సంచిని ఇచ్చాడు. అంతటితో ఆగింది అతనికి? ఆశ తీరిందా? దేవుడే డబ్బు సంచిచ్చినప్పుడు ఆశ తీరాలి కదా, తీరలా. వెళ్ళాడు మరలా బేరానికి. వెళ్ళి ఆశించి ధనాన్ని బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, డ్రెస్ మీద డ్రెస్, డ్రెస్ మీద డ్రెస్, వాహనం మీద వాహనం, వాహనం మీద వాహనం, పొలం మీద పొలం, పొలం మీద పొలం కొన్నాడా? సుఖపడ్డా? బంధుగణాన్ని పోగు చేసుకున్నాడా? 100 మంది ఇంట్లో కూర్చునే విధంగా పెద్ద పెద్ద ఏమన్నా కాంప్లెక్స్లను కట్టాడా? ఉరి పెట్టుకొని చనిపోయి మనందరికి గొప్ప గుణపాఠంగా మిగిలాడు. క్యారెక్టర్ లేనటువంటి విధంగా ఇస్కరియోతు అన్నాడు. తన దేహాన్ని డబ్బుకు అమ్ముకున్నాడు. దేనికి? తన క్యారెక్టర్ని డబ్బుకు అమ్ముకున్నాడు. తన మనసుని డబ్బుకు అమ్ముకున్నాడు. తన శరీరాన్ని మొత్తాన్ని కూడా డబ్బుకు అమ్ముడిపోయి దేవుణ్ణే డబ్బులకి అమ్మేశాడు. ఎవరినే? దేవుణ్ణే డబ్బులు. ఏమన్నా ఉందండి అలాంటి ధనం? శరీరాన్ని డబ్బుకి దాసోహం చేసి, క్యారెక్టర్ని డబ్బులకి దాసోహం చేసి, దేవుని మాటలు హృదయంలో ఉన్నా కానీ ఆ మాటలను విడిచిపెట్టేటువంటి డబ్బుకి దాసోహం చేసినటువంటి శరీరం ఏమన్నా క్షేమాభివృద్ధి చెందిందా? ఉరిపెట్టుకొని కింద పడి నడిమికి బద్దలై చచ్చిపోయాడని రాయబడి. ఇట్లా మనం ఆలోచన చేస్తే శరీరము సుఖాలు కోరుతున్నప్పటికీ ఆ సుఖాలు ఎలా ఉండాలో, ఎంత లిమిట్స్లో ఉండాలో దేవుడే చెప్పాడు. ఈ సుఖాలన్నీ ఏ లిమిట్స్లో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో, ఆనందంగా ఉంటావో, ప్రశాంతంగా జీవిస్తావో దేవుడే చెప్పాడు. అందుకని క్రైస్తవులందరూ తృప్తి చెందటం నేర్చుకోవాలన్నాడు. ఏంటి? తృప్తి చెందటం నేర్చుకో. ఈరోజు ఎంత ఉందా సరిపెట్టుకో. దేవుడు రేపొద్దున నీ కష్టాన్ని దీవించడానికి వస్తుందా? దాంతో తృప్తి చెందు. ధనమును నమ్ముకోవద్దు, ధనాన్ని ఆశించవద్దు, ధనం వెంబడి పరిగెట్టవద్దు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటే సూది బెజ్జములో దూరట సులభమంట. ఆశ్చర్యంగా లేదా మాట? అంటే ధనవంతుల యొక్క మనసు అతి భయంకరంగా ఉంటుంది. చివరికి అది ఏం చేస్తుందంటే మరణానికే. అందుకనే ఈ శరీరం అనేది ఎన్ని రకాలైతే కోరికలు కోరద్దో, ఎన్ని రకాల ప్రవర్తనలు కలిగి ఉంటుందో వాటన్నిటికీ దేవుడే ఒక నియమాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. ఎలా క్షేమాభివృద్ధి చెందిద్దని. ఏమండి? ఇకపోతే ఈ ఆహారం వల్ల తృప్తి చెందదు, డబ్బు వల్ల తృప్తి చెందదు. ఇంకోటి ఉంది, సామెతల గ్రంథం 31:31 ఏంటది? అక్కడ దాకా చూడొద్దు. ఆది కాండంలోనే పండు తినొద్దని చెప్పి దేవుడు చెబితే అవ్వ ఏం చేసింది? పండుని చూసింది. చూసినప్పుడు అవ్వ కన్నులకి ఎట్లా కనపడిందంట? అది ఎవరో చెప్పలే. రమ్య అది అందమైనదిగా, రమ్యమైనదిగా కదా. తృప్తి చెందినటువంటి ఇంకో గుణం ఏంటంటే అందం. చాలా మంది అందహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మనసులో కృంగిపోతూ ఉంటారు. ఏం చేస్తారు? మనసులో కృంగిపోతూ ఉంటారు. తెలియకుండా ఈ మధ్య ఫోన్లు వచ్చినాయి కదా, తెలియకుండా ఈ ఫేసు ఎర్రగా రావాలంటే, తెల్లగా రావాలంటే ఏది రాస్తే తెల్లగా వస్తుంది, ఏది రాస్తే ఎర్రబడుతుంది. ఏమండి అని మొత్తం ఎదుగుతున్నారు. బిజినెస్ చేసేవాళ్ళు బయటికి వెళ్ళి అడిగితే స్త్రీలు లేకపోతే బిజినెస్ లేదంట, వ్యాపారాలు లేవంట. కాస్మెటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కొనే కాస్మెటిక్స్ వల్ల వేల కోట్ల ఆదాయం వస్తుందంట. ఈ కాస్మెటిక్స్ దేనికోసం వాడుతున్నారు స్త్రీలని ఆలోచన చేస్తే వాళ్ళ అందాన్ని మెరుగుదిద్దుకోవడానికి. దేనంట? అందాన్ని మెరుగుదిద్దుకోవడానికి.
గమనించండి, దేవుడు అన్నమాట. ఎస్తేర్కి రాణిలుగా ఎంపిక చేయబట్టడానికి అవకాశం వచ్చింది. ఎవరికి? ఎస్తేర్ అప్పటికే అందగత్తి. అప్పటికే మిగిలిన వాళ్ళు కూడా అందంగా ఉన్నారు. వాళ్ళందరికీ తర్ఫీదు ఇవ్వడానికి రాజు 6 నెలల సమయం ఇచ్చాడు. ఎన్ని నెలలు? 6 నెలలు. ఈ 6 నెలల సమయం దేనికంటే రూపుదిద్దుకోవడానికి, ఉన్నటువంటి దాన్ని రూపుదిద్దుకొని రాజు ముందు ప్రదర్శన చేయడానికి. ఈ 6 నెలల్లో కూడా ఎస్తేర్ ఏం చేసిందంటే, అయ్యా నేనేమి నా యొక్క సౌందర్యాన్ని మెరుగుదిద్దుకోను, నాకున్న సౌందర్యంతో నేను రాజు ముందు నిలబడతాను. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? సౌందర్యం కోసం లేపనాలు, సోపులు, కాస్మెటిక్స్, పేస్ట్లు అన్నీ పెట్టుకున్నారు. ఏదైతే అవసరమో అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, రాజు దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం. అందరు నడుచుకుంటూ వెళ్తుంటే పేస్టులు, లేపనాలు రాసిన అందరూ కూడా ఏమన్నారు? రిజెక్ట్ అయిపోతున్నారు. ఈవిడొద్దు తీసేయండి, ఈవిడొద్దు తీసేయండి అన్నాడు రాజు. వాళ్ళు ఏమనుకుంటారు తయారయ్యేటప్పుడు? 6 నెలల కాలంలో ఇక నేనే సెలెక్ట్ అయ్యేది, ఎవరో సెలెక్ట్ అవ్వరు అనుకుంటుంది. అనుకోదా? ఎందుకని? తను రూపుదిద్దుకుంటుంది కదా. అలా ప్రతి ఒక్క ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు రాజు దగ్గరికి. రాజు ఏం చేశాడంటే రిజెక్ట్ చేశాడు అందరిని. ఈవిడొద్దు, ఈవిడ. ఎస్తేర్ మామూలుగా వెళ్ళిపోయింది, సాధారణంగా వెళ్ళిపోయింది. తను వెళ్ళేటప్పుడు శరీరం అంతా కూడా కప్పుకొని వెళ్ళిపోయింది. ఏం చేసింది? శరీరం అంతా కప్పుకొని వెళ్ళింది. ఎందుకంటే యూదుల వస్త్రధారణ ఏంటంటే శరీరాన్ని కప్పుకొని వెళ్ళాలి. యూదుల వస్త్రధారణ ఏంటి? శరీరం అంతా కప్పుకొని ఉండాలి. అలా కప్పుకొని వెళ్ళేది. రాజు ఏం చేశాడు తెలుసా? శరీరాన్ని చూపించినటువంటి వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి శరీరాన్ని కప్పుకున్న స్త్రీని రాణిగా ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏం నేర్పించాడు మనకి? నేటి సమాజంలో కల్చరల్ చూసి, ఈ సమాజంలో వృద్ధి చెందిన టెక్నాలజీని చూసి ఎలా జీవించాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో స్త్రీలు ఎక్కువ శాతం ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఎస్తేరుని చూస్తే మనకు అర్థమవుతుంది. తన ఒళ్ళంతా కప్పుకొని వెళ్ళినటువంటి స్త్రీని రాణిగా దేవుడు ఎంపిక చేశాడు. రాజు మనసులో ఆ మంచి మనసునిచ్చి ఈవిడే నీకు సరైనటువంటి రాణి అని దేవుడు ఆ మనసు బట్టి రాణిగా ఏమన్నా దిద్దుకుందా? లేదు. స్త్రీకి తనకున్న పనులు చేస్తూ ఉంటే అదే గొప్ప అందంగా వర్ణించబడింది. స్త్రీకి కొన్ని బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఆ పనులు చేస్తూ ఉంటేనే అందంగా కనపడుతుంది. అంతేగాని నువ్వు అనుకున్న అందం వేరు, నువ్వు కోరుకునే అందం వేరు. దేవుడు చెప్పిన అందం అందరికీ అంగీకారంగా ఉండే అందం అది. అందుకని అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని రాయబడింది. ఎస్తేరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అంటే శరీరము అందానికి ఆకర్షించబడుతుంది, అందాన్ని కోరుకుంటుందని చెప్పి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అది కూడా మోసం అని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు. అంటే మనం దేని మీద శ్రద్ధ చూపాలి, దేన్ని ఆశించాలి, దేన్ని ఆశించకూడదని శరీరానికి ఉన్న పిన్ టు పిన్ అండి. నేను చెప్తున్నాను, శరీరానికి కావాల్సిన ప్రతి పిన్ టు పిన్ దేవుడే చెప్పాడు. కళ్ళు దేన్ని చూడాలి, దేవుడే చెప్పాడు. చెవులు ఏది వినాలి, దేవుడే చెప్పాడు. చేతులు ఏ పనులు చేయాలి, దేవుడే చెప్పాడు. కాళ్ళు ఎక్కడ పరిగెట్టాలి, దేవుడే చెప్పాడు. చెడ్డదాన్ని చూడకుండా నా కన్నులు నేను నిబంధన చేసుకుంటానయ్యా అన్నాడు నీ వాక్యంతో. నీ వాక్యం వినటానికి నా చెవులు నేను ఇస్తానని చెప్పాను. గ్రంథాన్ని చదవడానికి నా కళ్ళుని ఉపయోగిస్తానన్నాడు. చేతులు నీ పరిచయలో నేను వాడబడతానే అన్నాడు. చేతులు, పాదాలు నీ యొక్క స్వార్థ పనికి నేను ఉపయోగిస్తాను. ఇట్లా ప్రతి అవయవం కూడా, ప్రతిదీ కూడా ఎలా పని చేయాలి, ఎలా ఉండాలి అనేది దేవుడే. ఎందుకని? ఈ శరీరాన్ని ఇచ్చింది దేవుడు. ఇంత గొప్ప సృష్టికర్త నువ్వు రావటానికి ముందు నీ శరీరం కోసం ఇవన్నీ ఇస్తే మనం దేవుడినే మర్చిపోయి దేవుడి దగ్గరికే వెళ్ళక ఇదే శాశ్వతం అనుకొని, ఇదే లోకం అనుకొని, ఇదే జీవితం అనుకొని దీంట్లో ఉన్న సమస్తాన్ని ఆశిస్తూ శరీరం కోసం, అది ఆహారమా, ధనమా, అందమా, సౌందర్యమా, సుఖమా, ఇవన్నిటిని ఆలోచిస్తూ ఎవరిని మర్చిపోతున్నామంట? సృష్టికర్తను మర్చిపోయి సృష్టమునే పూజిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నాం. చివరికి ఈ శరీరం ఏమైతే చెప్పాడండి, ఎన్ని అనుభవించినా
మన్నైనది వెనకటి వలె మన్నైపోదు. మన్నైనది వెనకటి వలె. ఇది మొదటి భాగం, దేవుడిచ్చినటువంటి మొదటి భాగం. ఏంటది ఇప్పటి వరకు మనం చూసింది? శరీరము. ఈ శరీరాన్ని అవసరాలన్నీ కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ భూభాగము, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, చెట్లు, ఆకుకూరలు, కాయగూరలు, మాంసకృతులు, పండ్లు, ఇవన్నీ కూడా దేనికి అవసరం అని చెప్పా నేను? శరీరానికి అవసరం. దేనికి? శరీరానికి అవసరం. అయితే ఇదే శాశ్వత జీవితం అని జీవించేటువంటి వాళ్ళకి, అంటే ఈ దృశ్యాన్ని చూస్తున్నారు కదా, కనపడేటంతని చూస్తే ఇది శాశ్వతాన్ని జీవిస్తున్నారు కదా, అయితే ఇది శాశ్వతంగా ఉంటుందా లేదా కూడా చెప్పాడు. మళ్ళీ ఏది? నువ్వు శాశ్వతంగా ఉంటావు లేదో చెప్పాడు నీ శరీరము. అలాగే నీ శరీరం అభివృద్ధి చెందుతున్న ఈ లోకం శాశ్వతంగా ఉంటుందా లేదో కూడా చెప్పాడు దేవుడు. ఉంటుందా ఉండదండి శాశ్వతంగా? ఈ లోకం శాశ్వతంగా ఉంటుందా ఉండదా? సందేహమా? వచ్చినా చదువు. పేతురు పత్రిక. భ్రమపడద్దు. ఈ విషయాలన్నీ ఎందుకు దేవుడు తెలియపరుస్తున్నాడంటే నీకు అద్భుతమైన సందేశం ఇంకా ముందుంది. ఇది ఒక భాగం గురించి నేర్చుకుంటున్నాం, ఒక భాగం గురించి చూసాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున, జాగ్రత్తగా వచ్చిన చూడండి, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఏమండి, ఇదంతా ఉంటుందంట పోద్దంట? ప్రభు వచ్చినప్పుడు ఉండేది కాదని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకం ఉండేది కాదు. ఇంకా తెస్సలోనిక పత్రిక, చాలా వచనాలు ఉన్నప్పటికీ ఇంకొకసారి తెస్సలోనిక పత్రిక 5:2 వచనం, మొదటి పత్రిక 5:2. తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రబోధనం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, గనుక వారి అంత మాత్రమునో తప్పించుకోలేదు. ఎలా వస్తుందంట? ప్రబోధనం ఎలా వస్తుందో తెలియదు. ఆ రోజున అన్నీ లైవ్ అయిపోతాయి, అన్నీ లైవ్ అయిపోతాయి. నీ శరీరంకి క్షేమాభివృద్ధినిచ్చినటువంటి ఈ లోపం అంతా ఏమైపోద్ది? అంతమైపోద్ది. ఎందుకంటే నీ శరీరమే ఉండట్లేదు కాబట్టి. ఎందుకు? నీ శరీరమే భూమి మీద నివసించట్లేదు కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన అవసరాలు ఏమీ ఉంచడానికి దేవుడు. అర్థమైందండి? అసలు ఈ సృష్టి అంతా ఇచ్చింది దేనికోసం? శరీరం కోసమే ఇచ్చాడు. అసలు నీ శరీరమే ఉండట్లేదు భూమి మీద, అందుకని భూభాగాన్ని మొత్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తాడు. అవసరం లేదు. నువ్వు ఉన్నావు కాబట్టి ఈ లోకం ఉంది, నువ్వే లేకపోతే ఈ లోకం దేవుడికి అవసరం లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చక్కటి మాట పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలుకుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు, పదిహేడు 18 కూడా చదువుతాను, దయతో గమనించండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమభారమును కలుగు చేస్తున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏమన్నాడు? కనపడే అన్నీ కూడా ఉండేవి కావు అని
మేము సంతోషంగా జీవిస్తున్నాం అన్నాడు. ఆశ్చర్యంగా లేదా మాట? ఈ లోకం ఉండదని, ఈ ఇల్లు ఉండదని, ఏమండి ఈ పొలం ఉండదని, ఈ బంధువులు ఉండరని, ఈ భార్య ఉండదని సంతోషంగా జీవిస్తున్నాడట. అది అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. కనపడేవన్నీ నాతో ఉండవు, కనపడనివే నాకు ఉండేదని ఆనందంగా జీవిస్తున్నాడు. అంటే నువ్వనేది ఉంటేనే ఈ లోకం ఉండేది, నువ్వనేది లేకపోతే దేవుడికి ఈ లోకము అవసరం లేదు. నీ శరీరం కోసం ఈ గొప్ప సృష్టిని ఇచ్చాడు. నువ్వు సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పటి నుంచి? బాల్య దినముల నుంచే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు దేవుడు. అది ఎప్పటి నుంచి? బాల్య దినముల నుంచి. అయ్యా ఇంత గొప్ప సృష్టి ఇచ్చావా, నేను బ్రతికి జీవించి సంతోషంగా ఉండటానికి ఇంత గొప్ప సృష్టిని ఇచ్చావా అని బాల్య దినముల నుంచి ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలని ఇచ్చాడు. మనం అందరం కూడా చేయాల్సిన పని, ఆయన సృష్టిలో ఉన్నాం, ఆయన చేతుల్లో మన అవయవాన్ని నిర్మాణం చేసి ఆయన మన రూపుదిద్దుని మనం అందరం కూడా ఆయనకి లోబడి జీవించాలి. ఇప్పుడు రెండో భాగం ఏంటిది? మానవుడు ఎన్ని భాగాలు? 2 భాగాలుగా ఉన్నాడు. మొదటి భాగం ఏంటి? శరీరం. ఈ శరీరం పుట్టుక నుంచి చనిపోయేదాకా అన్నిటినీ చూసాం మనం కదా. ఈ అన్నిటికి అవసరాలన్నీ ఎవరిచ్చారు? దేవుడి. ఇప్పుడు రెండోది ఏంటది? రెండో భాగం ఏంటండి? అది కూడా చూద్దాం ఎక్కడి నుంచి వచ్చిందో. ఆదికాండం 2:7 దేనికోసం ఎంత కష్టపడుతున్నావు ఇప్పుడు తెలిసింది. ఏమండి? దేనికోసం ఎంత ఆరాటపడుతున్నామో ఇప్పుడు అర్థమైంది మనకి, ఇప్పుడు దాకా తెలియదు. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ. మొదటగా చేసినప్పుడు మనిషి చలనం లేనటువంటి మట్టి బొమ్మగా ఉంటే ఆ మట్టి బొమ్మలోనికి ఎవరాత్మను ప్రవేశపెట్టాడు? దేవుని ఆత్మను ప్రవేశపెట్టాడు. ఎవరాత్మనే? దేవుని ఆత్మని. అంటే మనిషి రెండో భాగం ఏంటి? మనిషి రెండో భాగం ఆత్మ. మొదటి భాగం ఏంటి? శరీరం. రెండో భాగం ఆత్మ. గుర్తుపెట్టుకోండి. ఇదే వచనాన్ని మనం కొంచెం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఆత్మ గురించినటువంటి కొన్ని వచనాలు. ప్రసంగి 12:7 మన్నైనది వెనకటి వలె మన్నైపోయాను, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోయి. ఏంటంట? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోతుంది. అంటే రెండో భాగం ఏంటండి మనం చూస్తున్నాం? ఏమండి రెండో భాగం ఏంటండి? ఆత్మ. ఆత్మ గుర్తుపెట్టుకోండి. రెండో భాగం ఏంటి? ఆత్మ. కొరింథీ 2వ ఉన్నారు కదా, 4:16 ఏమన్నాడు పౌలు గారు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు అనే దాని గురించి శరీరం అనుకున్నాం. ఆంతర్య పురుషుడు ఏంటి? ఆత్మ. గుర్తుపెట్టుకో. రెండో భాగం ఏంటి? ఆత్మ. మత్తయి సువార్త 10వ దేవుడు మాట్లాడుతున్న మాట 10:28 మత్తయి సువార్త 10:28 మత్తయి సువార్త 10:28 ఎవరికి భయపడమన్నాడు అక్కడ? చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. రెండో భాగం ఏంటి ఇక్కడ? ఆత్మ. దేహము ఉంది, ఆత్మ ఉంది. దేహము ఉంది, ఆత్మ ఉంది. ఆత్మను మనం చూస్తున్నాం. ఇంకా ఎవరికి భయపడాలో చెప్తున్నాడు. 12వ అధ్యాయం లోకాసు వార్త 12వ అధ్యాయం అదే వచ్చిన మరలా రిపీట్ చేస్తూ లోక గారు రాస్తూ ఉన్నారు. లోకాసు వార్త 12వ అధ్యాయం 4వ దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి భయపడకుడి. ఏమండి? దేహం మీద అధికారాలు కలిగినటువంటి వాళ్ళకి మీరేమీ భయపడొద్దు.
ఎవరికి భయపడాలంట? ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరికి మీరు భయపడాలో తెలియజేస్తాను, గుర్తుపెట్టుకోండి. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడి. ఎవరికంట? చనిపోయిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి. చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళేది ఏంటి? చనిపోయిన తర్వాత నరకం వెళ్ళేది ఏంటండి? ఆత్మ గుర్తుపెట్టుకోండి. ఆత్మల మీద శక్తి గలవానికి మీరు భయపడండి. అంటే రెండో భాగం ఏంటి? ఆత్మ. రెండో భాగం ఏంటి? ఆత్మ. ఈ ఆత్మకి ఏం కావాలో కూడా దేవుడే ఆలోచించాడు. ఏంటి? ఈ ఆత్మకి ఏం కావాలి, ఈ ఆత్మ ఎలా వృద్ధి చెందింది, ఈ ఆత్మ ఎలా బ్రతికింది, శాశ్వత కాలం ఎలా జీవిస్తుంది అనేది కూడా దేవుడే ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు. ఈ శరీరానికి ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేశాడు, ఆత్మ కూడా దేవుడే సిద్ధపరిచాడు. అదే మనసు, హృదయము, మనస్సాక్షి, అంతరంద్రియాలన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. మనసు దేనికి సంబంధించింది అనుకున్నారు? ఏమండి? మనసు శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? నీకు మనసు లేదా అని అంటారు సహజంగా, అవునా? నీకు హృదయం లేదా అంటారు, నీకు మనస్సాక్షి పనిచేయట్లేదా అంటారు. నీకు హృదయం లేదన్నా, నీకు మనస్సాక్షి లేదన్నా, నీకు మనసు లేదన్నా ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు తెలుసా? ఎవరిని అడుగుతున్నారు? శరీరాన్ని అడగట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మని అడుగుతున్నారు వాళ్ళు. ఆత్మ సంబంధంగా గద్దేస్తున్నారు నిన్ను. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడే. మీకు మనసు ఉంటే మేలు, హృదయం ఉంటే మేలు, మనస్సాక్షి ఉంటే మేలు అంటుంటాడు దేవుడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అండి? మనసు, మనస్సాక్షి, హృదయం ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఆత్మకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినవి. సరే, ఈ ఆత్మ ఎలా వృద్ధి చెందిద్దో, ఎలా దేవుని చేరుకుంటుందో దేవుడు ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు. ఈ శరీరం ఎలా వృద్ధి చెందిద్దో, ఎలా భూమికి చేరుకుంటుందో దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ ఆత్మ ఎలా వృద్ధి చెంది ఎలా దేవుని చేరుకోవాలో దేవుడే ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఆత్మ అంట ఈ శరీరానికి లోబడి జీవిస్తుందంట. ఈ ఆత్మ ఏం చేస్తుంది? శరీరానికి లోబడిపోయి జీవిస్తుంది. శరీరం కోరే ప్రతిదీ కూడా ఈ ఆత్మే తీసుకుంటుందండి. మళ్ళీ ఎవరు తీసుకుంటున్నారు? ఆత్మే తీసుకుంటుంది. భోజనం తృప్తి చెందేటప్పుడైనా, వివాహ వ్యవస్థలోనైనా, సౌందర్యంలోనైనా, ధనములోనైనా, అన్నిటి విషయాల్లో కూడా ఈ శరీరానికి లోబడిపోయి ఈ ఆత్మ ఏం చేస్తుంది? సంతోషంగా జీవిస్తూ ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా దేవుని చెంత చూడుకోకుండా జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేశాడు. నిన్నన్నాడు దేవుడు, అయ్యా ఈ లక్షణాలు కలిగి నువ్వు శరీరాన్ని నడిపించుకోకుండా, నువ్వు అనేవాడు నీ శరీరాన్ని నడిపించుకోకుండా, నీవనేవాడు శరీరానికి లోబడిపోయి జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఒక మాటలో దేవుడు చెప్పాడు, బ్రతుకున్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడివి అన్నాడు. ఏంటంట? బ్రతుకున్న పేరు ఉంది నీకు, నువ్వేంటి? మృతుడివే. ఎవరి గురించి మాట్లాడాడు ఈ మాటనే? బ్రతుకుంది శరీరం, మృతి చెందింది ఏంటి? ఆత్మ. ఎక్కడ మృతి చెందింది? శరీరంలో ఉండి మృతి చెందింది. ఎలా మృతి చెందింది శరీరం? శరీర బలహీనతకు లోబడిపోయి, శరీర కోరికలకి లోబడి ఆత్మ అనేది చచ్చిపోయిన స్థితిని కలిగి ఉంది. అందుకనే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు అన్నమాట. అర్థమైందండి? అంటే రెండో భాగాన్ని ఇచ్చింది దేవుడు. ఈ రెండో భాగాన్ని ఎలా అభివృద్ధి చెందించుకోవాలో చెప్పింది దేవుడు.
అలా చెప్పిన ఆ భాగానికి దేవుని మాటలు అందించకుండా ఈ శరీరానికి లోబడిపోయి చచ్చిపోయిన స్థితిని ఈ ఆత్మ కలిగి ఉంది. ఈ ఆత్మ ఏమైంది? చనిపోయిన స్థితిని కలిగి. మీరు లోతుగా వెళ్ళి మనసు పెట్టి ఎవరు సంతోష పెడుతున్నారు, ఎవరు సంతోషపడుతున్నారు అని ఆలోచన చేయండి. సంతోష పెట్టేది శరీరము, సంతోషపడేది ఆత్మ. అవునా కదా? సంతోష పెట్టేది శరీరం అయితే ఆ సంతోషపడేది ఆత్మ. అది మంచిదనుకోండి పరలోకం వెళ్తాం, చెడ్డదనుకోండి ఎక్కడికి వెళ్తాం? ఇంతకీ వెళ్ళేది ఎవరు? ఆత్మ. రైటా? అంటే సంతోష పెట్టేది ఎవరు? నిన్ను శరీరము. సంతోషపడేది ఎవరు? నువ్వు. ఓకేనా? అసలు నువ్వు ఎక్కడున్నావు? నేనంటే ఎవరు, నేను ఎక్కడున్నా అన్నందుకు దేవుడు దానియేలు గారి గ్రంథంలో మాట రాయించాడు. నేను ఎక్కడున్నాను, అసలు నేనెవరు అన్నందుకు మనం ఎవరమో దేవుడు చెప్పాడు. ఆత్మలము అని చెప్పాడు కదా. ఎవరమే? ఆత్మ. దానియేలు గ్రంథం ఏంటి ఒకసారి 12వ అధ్యాయం 7వ అధ్యాయం 15వ వచనం. కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున వాక్య ధ్యానం. దయతో మీరు ఓర్పుతో సహనంతో ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను ప్రేమతో కోరుతూ ఉన్నా. ఒక్క 20 నిమిషాలు ఎక్స్ట్రా వస్తుంది. దయతో మీరు అది విషయాన్ని గమనించి సిద్ధపట్టుకోగలరు. ఓకేనా? అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎవరమి అన్నందుకు దానియేలు గారి గ్రంథంలో 7వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది. అందరూ తీశారండి? రైట్. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని. దానియేలు ఎక్కడ ఉన్నాడంటండి? నేను వచనం చదివాను. దానియేలు ఎక్కడున్నాడు? మళ్ళీ చదువుతాను, ఇప్పుడు కరెక్ట్గా చూడండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఓకేనా? ఎక్కడున్నాడంట దానియేలు? సరే, మనోదుఃఖంలో ఉన్నాడు. ఎక్కడుండి మనోదుఃఖంలో ఉన్నాడు? దేహములో ఉన్నాడు. ఓకేనా? ఎక్కడున్నాడు? దేహములో ఉన్నాడు. దేహంలో ఉన్న దానియేలు ఎవరు? ఆత్మరూపి. దేహమే దానియేలా? దేహములో ఉన్నవాడు దానియేలా? నేను ఎక్కడున్నాను అంటున్నాడు? లోపలున్నా నేను దానియేలుని కాదు, నా లోపల ఉన్నది దానియేలు. దీనికోసం కొంచెం బాగా అర్థమవడం కోసం కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. మీకు 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుతున్నప్పుడు, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుతున్నప్పుడు, కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్గా అనిపిస్తూ ఉంటుంది. అర్థమైతే కనుక క్లారిటీ, లేకపోతే కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. 7వ వచనం చదివినప్పుడు మాత్రం ఆ 6 వచనాలు అర్థమవుతాయి. నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమని మాట్లాడుతున్నారు చూడితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఇక్కడ ఆగుదాం. ఏమని మాట్లాడారు పౌలు గారు? భూమి మీద గుడారం ఉందంట, అదేమైపోద్దంట? శిథిలమైపోద్దట. కానీ దేవుడు కట్టేటువంటి ఒక గుడారం ఉందంట. అది ఎక్కడుందంట? పరలోకంలో ఉందంట. అది
మనకున్నదని ఎరుగుదామని అంటున్నాడు. ఇప్పుడు ఎంతకీ శిథిలమైపోయేది ఏంటి? లయమైపోయేది, శిథిలమైపోయేది ఏంటంటే భూమి మీద ఉన్న గుడారం. అది ఏ గుడారం అంటే ఎవరి గుడారం అంటే అది మన గుడారం అంటున్నాడు. మన గుడారం అంటే అర్థం ఏంటి? ఇల్లు. ఓకేనా? ఇల్లు. మన ఇల్లు శిథిలమైపోయినా కానీ అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ ఇల్లే అని ఆలోచిస్తే, ఇల్లే గురించి ఆలోచిస్తే దేవుడు మళ్ళీ మన పరలోకలు మన కోసం ఇల్లు కడతాడా? మనకి మళ్ళీ పరలోకలు మళ్ళీ ఏమైనా ఇల్లు కడతాడా? ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? అది ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు? హిజ్కియాకి రోగం వచ్చింది. ప్రవక్త వచ్చాడు యెషయా, వెళ్ళాడు, హిజ్కియా నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా గారు హడావుడిగా బీరువాలు, బట్టలు, ఏమంటే డ్రెస్సులు ఇవన్నీ చదువుకుంటున్నాడు ఇంట్లోకి వెళ్ళి. మరి ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు కదా ప్రవక్త వచ్చి. ఇల్లు అన్నందుకు చెప్తున్నాను, ఇల్లు అన్నందుకు చెప్తున్నాను. మరి హిజ్కియాకి ఇల్లు అనగానే ఏది అర్థమైంది? ఇల్లు అంటే ఏంటి? మన దేహమే మన ఇల్లు. మన దేహమే మన ఇల్లు. ఓకేనా? మన గుడారం ఇది. ఇది ఎవరి గుడారం? మన గుడారం. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అంటే మనమని, గుడారం అంటే మనమని అర్థం చేసుకుని వచ్చిన చదవండి. ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఓకేనా? ఇది ఏమైపోద్దంట? చనిపోద్ది. మన్నే కనుక తిరిగి మన్నైపోద్ది. శిథిలమైపోవడం అంటే అదే అర్థం. ఓకేనా? చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుమా అంటున్నాడు. ఇంకొక నివాసం మనకి వస్తుందట, అది మనకున్నదని అంటున్నాడు. ఇంతకీ ఈ పౌలు గారు తనకు తాను ఎలా గుర్తించుకొని మాట్లాడుతున్నాడు అని అంటే, నేను దేహంలో ఉన్నాను, నేను దేహాన్ని విడిచిపెడతాను, మరొక దేహము నా దగ్గరికి వస్తుంది, అది దేవుడే ఇస్తున్నాడని చెప్తున్నాడు. నేను దీన్ని విడిచిపెడతా, మరొక దాన్ని ధరించుకుంటా. నేను దీన్ని విడిచిపెడతా, మరొక దాన్ని ధరించుకుంటా. ఇంతకీ నేను ఎవరిని? నేను దీన్ని విడిచిపెడతాను, తిరిగి మరొక దాంట్లో ప్రవేశిస్తా వెళ్ళి. అంటే నేను ఎవరిని? అది తనకు తాను ఆత్మగా గుర్తించుకొని అందరి గురించి మాట్లాడతాడు. మనమందరము, మన గుడారం అంటున్నాడు ఇక్కడ. మన అంటే క్రైస్తవులు, గుర్తుపెట్టుకోండి. మన అంటే క్రైస్తవులు, క్రీస్తుని నమ్మినటువంటి వారు, మన గుడారం. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనకు అర్థమైంది కదా. కిందకి వచ్చిన స్పీడ్గా చదువుతాను, ఇంకా అర్థమైంది. చూడండి, మనము దిగంబరులము కాక. మనం అంటే ఎవరు? ఆత్మను. గుర్తుపెట్టుకోండి, మనమన్న కూడా ఆత్మ. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనపడతాం. ఎందుకంటే ఉన్న వస్త్రం పోయింది కదా. వస్త్రం అన్నా, ఇల్లన్నా, గుడారం అన్నా ఏంటిది? దేహమే. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనపడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుతున్నాము. అటువంటి ఎక్కడ నుండి మూలుగుతున్నాం? శరీరంలో ఉండి మూలుగుతున్నాం. ఆ దేహం కూడా మనం ధరించుకోవాల్సిన అవసరత ఉంది అని. మనం అంటే ఎవరో? ఆత్మ. తర్వాత, ఇది తీసివేయవలనది కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. ఏమండి? మరియు ఆయన తన ఆత్మ అను సంచికరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాము. ఇప్పుడు 7వ వచనం చదువుతాను, బాగా అర్థమైంది. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎక్కడ నివసిస్తున్నామంట? మనం దేహములో నివసిస్తున్నాము. ఈ దేహంలో ఉన్నంతకాలం ఎవరికి దూరంగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలంటే మనం, ఇదిగో నా ప్రభువుకి నేను దూరంగా ఉన్నాను, నా లోకానికి దూరంగా ఉన్నాను, నేను వచ్చినటువంటి ప్రదేశానికి దూరంగా ఉన్నాను, తిరిగి నేను మరలా అక్కడికి వెళ్తాననేది జ్ఞాపకం పెట్టుకొని భయభక్తులతో జీవించాలనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే నువ్వనేవాడివి ఎవరంట? రెండో భాగం ఆత్మ. ఎక్కడున్నావంట నువ్వు? దేహంలో ఉన్నావు. ఈ దేహంలో ఉండి
ఈ దేహాన్ని నువ్వు నడిపించుకోవాలా, నిన్ను దేహం నడిపించాలా? ఎవరు నడిపించుకోవాలి? దేహాన్ని శరీరం నడిపించాలా, శరీరమే దేహాన్ని నడిపించాలా? క్షమించండి, ఆత్మే దేహాన్ని నడిపించాలా? ఆత్మే దేహాన్ని నడిపించుకోవాలి. ఎందుకంటే ఈ శరీరానికి ఉన్న ఆయుష్కాలము 40, 50, 60, 70. ఇది ఇక్కడితో ఆగిపోద్ది. అది ఎవరికి తెలుసు? నీకు తెలుసు. అవునా? నువ్వంటే నీ ఆత్మ తెలుసు. నీలో ఉన్న ఆత్మకి ఉన్న ఆయుష్కాలం ఎంత? నీ ఆయుష్కాలం ఎంత తెలియదు. సరే, ఆదాములోనికి ఆత్మ ప్రవేశపెట్టింది దేవుడు. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళ నుంచి వచ్చింది. రైటా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఈ పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆయుష్కాలం ఎంత? అంతం లేదు. గుర్తుపెట్టుకోండి, దానికి అంతం లేదు. దేవుడిచ్చిన ఆత్మకి ఆయుష్కాలం అంతము లేదు. దేనికి అంతం ఉంది? అది ఎవరికి తెలుసు? ఆత్మకు తెలుసు. అవునా? ఇప్పుడు ఎవరు నడిపించుకోవాలి? అమ్మా, నువ్వు కొంతకాలం ఉంటావు, నా దగ్గర ఉండవు, నీ మాట అంటే నేను పోతాను, దయతో నేను చెప్పినట్టు నువ్వు విను అని ఎవరికి చెప్పాలి? ఈ ఆత్మ రోజు ముచ్చటించాలి. ముసలాం ముచ్చట్లు ఎవరితో? శరీరంతో. కరెక్ట్గా ఉండు, లేకపోతే దెబ్బలు పడతాయి అనాలి. అవునా? నేను చెప్పిన విధంగా చూడు, లేకపోతే నీ కళ్ళు పోతాయి అని చెప్పాలి. ఎవరు? రోజు చెప్పాలి. తృప్తి చెందుతా ఉండు, పరిగెట్టమాకని చెప్పాలి. భర్త ఉన్నాడు కదా, భర్త మాట వినని చెప్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆత్మ ఏం చేయాలి? నిత్యం నీ శరీరానికి ఏం చేస్తుండాలా? అన్నిటినీ ఏం చేయాలా? వివేచనతో చెప్తుండాలా. ఈ శరీరం ఏం చేస్తుంది? అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, అది తిందాం, ఇది తిందాం, అది చూద్దాం, ఇది చూద్దాం అడుగుతుంటే దెబ్బలు పడతాయి అని చెప్పాలి. ఏం చెప్పాలా? ఎందుకంటే నువ్వు ఎంతకాలం జీవిస్తావో నీకు తెలుసు కదా. ఎంతకాలం జీవిస్తావో అటువంటిది చెప్పుకోకుండా ఒక రోజున దావీదు ఏం చేశాడంటే భయంకరమైన పాపం చేశాడు. దావీదు చెప్పాలి, తనకు అప్పటికే దేవుడు ఇవ్వాల్సిన అవసరాలన్నీ ఇచ్చాడు. అయినా కానీ ఈ ఆత్మగా గుర్తు తెచ్చుకొని చెప్పుకోకుండా భయంకరమైన పాపం, బెత్షెబాతో పాపం చేశాడు. చూడాలన్నప్పుడు చూడకూడదని చెప్పాలి కదా. యోబు గారు ఏమన్నాడు? చెడుదాన్ని చూడకుండా నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. చూడాలి కదా. ఫస్ట్ ఏదైనా జరగాలంటే ఏం చేయాలి? కళ్ళు చూడాలి. అంతేనా? కళ్ళు చూడకపోతే సగం పాపం లేనట్టే. కళ్ళు కనుక చూడకపోతే అసలు పాపమే లేనట్టు. కళ్ళు మూసుకోండి, ఏ అందం కనపడదు, ఏ లోకం కనపడదు, ఏ ఆశలు కలదు. కళ్ళు తెరవండి, అన్ని కోరికలు, ఆశలు అన్నీ వస్తాయి కదా. 2 కన్నులు కలిగి నిత్య నరకంలో ప్రవేశించడం కంటే ఒంటి కన్ను కలిగి నిత్య జీవంలో వెళ్ళటం మేలని చెప్పాడు దేవుడు. 2 కాళ్ళు కలిగి నిత్య నరకంలోకి వెళ్ళటం కంటే ఒంటి కాలుతో నిత్య జీవంలో ప్రవేశించడం మేలన్నాడు. 2 చేతులు కలిగి నిత్య నరకంలోకి వెళ్ళటం కంటే ఒక్క చేతితో నిత్య నిజంలో వెళ్ళటం మేలన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ కాలు తీసేసుకోమనా, ఈ చేయి తీసేసుకోమనా, కన్ను విడవరుకోమనా కాదు. దేవుని వాక్యం చేత ఎలా నడవాలి అని నీకు తెలుసు కాబట్టి నువ్వు దాన్ని హెచ్చరించని చెప్పాడు. దీన్ని నీ శరీర అవయవాలు నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ లోకం ఏంటో, నీ వైభోగం ఏంటో, నీ ఆయుష్కాలం ఏంటో, నీకున్న తీర్పులు ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు దాన్ని హెచ్చరించు అన్నాడు. దేన్ని హెచ్చరించమన్నాడు?
నువ్వంటే ఎవరు నేను చెప్పేది? నువ్వు ఎవరిని హెచ్చరించాలి? నీ ఆయుష్కాలం నీకు తెలుసు, శాశ్వత కాలం. నువ్వు ఉండే లోకం పరలోకం, నీకు ఉండే తీర్పులు అయితే నరలోకం లేదంటే పరలోకం. నీకు అన్నీ తెలుసు. నువ్వు దేన్ని హెచ్చరించాలి? నీ శరీరాన్ని హెచ్చరించుకో. ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా తినాలి, ఎలా ఆశించాలి, ఎలా ఆశించకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, అన్నిటిని నువ్వు నేర్పుకో అని చెప్పాడు. అయితే దావీదు ఏం చేశాడంటే నేర్పుకోకుండా ఒకానొక టైంలో ఆశించాడు, చేయాల్సిన తప్పు చేసిన తర్వాత దావీదు గారి గురించి దేవుడు రాయించిన మాట ఎవరంటండి? దావీదు దేవునికి ఎవరంట? హృదయానుసారుడు. ఎట్లా హృదయానుసారుడు అయ్యాడో నేను ఇప్పుడు చెప్తాను. ఇంత భయంకరమైన పాపం చేసిన తర్వాత దావీదు ఎలా హృదయానుసారుడు అయ్యాడు? ఇప్పుడు ఈ పాపం అనేది కనులతో చూసి శరీర కోరికలకు లోబడిపోయి బహిరంగంగా రహస్యంగా జరిగిన పాపం అది. బహిరంగంగా జరిగినటువంటి పాపం. రహస్య పాపం అంటే 2 కన్నుల మధ్య ఉంటుంది. బహిరంగ పాపం అంటే మూడో కన్నుకి తెలిసే పాపం. ఓకేనా? ఈ 3వ కన్నుకి తెలిసిన పాపాన్ని దావీదు గారు ఎంతలా ఒప్పుకున్నారో 51వ కీర్తన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, బాగా లెంత్ అయిపోద్ది సమాచారం. 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన. ప్రాయశ్చిత్తంతో దుఃఖపడుతూ మనోవేదనతో తండ్రి తండ్రి క్షమించమని ఆర్తనాదాలతో చేసేటువంటి కీర్తన అది. ఏమంటాడు? అయ్యా 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఆయన ఎప్పుడు చూశాడంట? ఆయన దృష్టి ఎదుట పాపం చేశాడంటే ఆయన ఎప్పుడు చూశాడు? దేవుడు నీ ఎదుట నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా అన్నాడు. దావీదు చేసిన పాపాన్ని దాచిపెట్టుకోలేదండి, బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. నేను ఘోరమైన పాపని. ఎలాంటి పాపని అంటే దేవుడు ఏదైతే చేయొద్దని శరీరాన్ని ఇచ్చాడో అదే చేశా నేను. అది చేసి తండ్రి నీ ఎదుట నేను భయంకరమైన పాపం చేశానని అదంతా మాట్లాడు. నీ హిస్సోపుతో నన్ను కడిగాయా, తెల్లగా మార్చాయా, నా పాపానికి విముఖుడిగా ఉండదు, దూరంగా ఉండదు, నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను దూరం చేయొద్దయా అని పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నాను. నీ సన్నిధి నన్ను త్రోసివేద్దయా, నేను ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయమంటున్నాడు. 11వ వచనం చూడండి, 2వ పార్ట్. 11వ వచనం 2వ పార్ట్, 51వ కీర్తన 11వ వచనం 2వ పార్ట్. నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుమో. తెలుసు కదా నీలో ఉన్నది ఆత్మ దేవునిది, పరిశుద్ధమైనది తెలుసు కదా. ఏం చేస్తాడు? పాపం చేస్తే దేవుడు ఆత్మనే నిత్య నరకములో శిక్షింపజేస్తాడు. ఏమంటున్నాడు? అది ఎరిగి ఒప్పుకొని, అయ్యా ఈ పరిశుద్ధమైన ఆత్మ నా నుంచి నేను ఈ బలహీన పడిపోయిన శరీరాన్ని బట్టి అని పశ్చాత్తాపంతో మాట్లాడుతుంది. అందుకనే దావీదు గారు భక్తులందరిలో దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎందుకంటే చేసిన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈనాడు చేసిన పాపాలు తెలిసిన ఒప్పుకోవట్లా, హెచ్చరించిన ఒప్పుకోవట్లా, గద్దించిన ఒప్పుకోవట్లా, ఏలెత్తి చూపినా అంగీకరించట్లేదంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడికి ఏది ఇష్టమంట? 16వ వచనం, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. ఇది ఆత్మకు సంబంధించిన. ఎవరు తప్పు చేశారు? శరీరం మాటని ఆత్మ తప్పు చేస్తే ఆత్మ ఏమైపోద్ది? నిత్యన. అయ్యా నేను ఏ బలి ఇచ్చినా నీకు తృప్తి చెందదు, కానీ నువ్వు ఇచ్చావు కదా నాకు మనసు, నా హృదయాన్ని నువ్వు ఇచ్చావు, నా మనసును నాకు ఇచ్చావు, నా మనస్సాక్షి నువ్వు ఇచ్చావు, అవే నీకు ఇచ్చేస్తానయ్యా, అక్కడ ఇస్తానయ్యా నీకు స్థానం అన్నాడు. అది
ఈ రోజున దావీదులాగా ఎందరైతే ఒప్పుకుంటారో, చేసిన ప్రతి పాపాన్ని ఎందరైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారో వాళ్ళందరూ కూడా దేవునికి హృదయానుసారం. ఆయన నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు అలాంటి వారందరికీ. ఏమండి? అంటే ఇప్పుడు ఈ ఆత్మ ఎవరికి లోబడుతూ జీవిస్తూ ఉందని మనం చూస్తున్నామంటే, శరీరానికి లోబడి శరీరం ఆశించిన దానికి జీవిస్తూ మరణ స్థితిని కలిగి ఉంది. ఏ స్థితిని? మరణం అనే స్థితిని కలిగి ఉంది. అప్పుడు ఒక చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభు వారిని ఏర్పాటు చేశాడు. ఎవరిని? ఏమండి? దేవుడు నీ కోసం ఎంతలా ఆలోచిస్తున్నాడు. నీ శరీరం కోసం ఆలోచించాడు, నీ ఆత్మ కోసం ఆలోచించాడు. నీ ఆత్మ శాశ్వత కాలం బ్రతకటానికి మరలా ఎవరిని ఏర్పాటు చేశారు? యేసుక్రీస్తు ప్రభు వారినే ఏర్పాటు చేశారు. అయ్యా, వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, శరీరానికి లోబడిపోయి శరీరమే శాశ్వతం అనుకుంటూ, శరీరం ఉన్న లోకమే శాశ్వత లోకం అనుకుంటూ వచ్చినటువంటి దాన్ని మర్చిపోయారు. వాళ్ళందరూ శరీర క్రియలను బట్టి చనిపోయిన స్థితి కలిగి ఉన్నారు. నువ్వు వెళ్ళయ్యా అన్నాడు. శరీర క్రియలను బట్టి ఏమైపోయారు వీళ్ళందరూ? చనిపోయింది ఎవరు? చనిపోయింది ఎవరండి? అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయింది ఎవరు? ఆత్మ చనిపోయిన స్థితి కలిగి ఉంది. పండుగన తర్వాత చనిపోయింది ఎవరు? ఏదైనా తోటలో అవాదములు. గెంటి వేయబడింది ఎవరు? అవాదములు. చనిపోయింది ఏంటి? గెంటి వేయబడింది ఏంటి? ఆత్మరూపిగా చనిపోయారు. అక్కడ శరీర సంబంధంగా బతికే ఉన్నారు. అర్థమైందా? వేరియేషన్ అర్థమైందా? అయితే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వాళ్ళు గెంటి వేయబడకపోతే శాశ్వతంగా చచ్చిపోతారు. పాపాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం అది అవాదం. ఎందుకంటే దేవుడు నేరుగా చూశాడు, అడిగాడు, ఒప్పుకున్నారు. వాళ్ళు మేము తప్పు చేసామని ఒప్పుకున్నారు. అయితే మీరు తప్పు దిద్దుకుంటే ఒక సమయం కావాలని దేవుడు వాళ్ళని బయటికి ఎంపికేశాడు. అందుకనే హేబేలు అవగర్భాన్ని పుట్టాడు. నీతిమంతుల జాబితాలో, విశ్వాసుల జాబితాలో మొట్టమొదటి కుమారుడు హేబేలు. ఎవరు గర్భాన్ని పుట్టాడు? అవ్వ గర్భాన్ని పుట్టాడు. అవ్వ ఎలా పెంచి ఉండొచ్చు? దాన్ని బట్టి చూస్తే పశ్చాత్తాపం చెంది, అయ్యా నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా నువ్వు తినొద్దన్న పండు తిని ఇంత ఘోరమైన స్థితి నీకు కలుగున్నాను, నీకు దూరం అయ్యా, నీ తోట నుంచి గెంటి వేయబడ్డాను అని తాను బ్రతుకు దినములన్నింటినీ కూడా సృష్టికర్తని స్మరణకు తెచ్చుకుంటూ ఆ బిడ్డను పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి? అంటే చేసిన తప్పును బట్టి చనిపోయేది ఎవరు? ఆత్మ. అందుకని మీరు అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారిగా ఉన్నారని చెప్పి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో అయితే చనిపోయి మా మాంసం అంతా మా ఎముకలకి అంటుకుపోయిందని మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేల్ జనాంగం అంతటిని ఆలోచిస్తుంది. దర్శన రూపం ఎండిన ఎముకల్లో గురించి దర్శనం ఉంటుంది. అంతా ఒక పెద్ద పాట. అంటే ఈ చనిపోయినటువంటి ఆత్మల ఎద్దకు ఎవరిని పంపించాడు? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారండి. అది ఎవరి కోసం వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన స్థితి కలిగి ఉన్న ఆత్మల యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, నా కాలు బాగు చేయండి ఒకడు, కళ్ళు బాగు చేయండి ఒకడు, ఇద్దరిద్దరాన్ని ఇంకా చూడాలని. శరీరంలో అన్ని పాడైపోయినాయి. అప్పటికే ఈ అన్ని మళ్ళీ బాగు చేయమంటున్నారు. చేసిన జాలక. అసలు ఆయన వచ్చింది దేనికి? పాపము చేత చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. నువ్వు తీసుకోలేనటువంటి స్థితి నీకుంది. నీకు తెలియట్లేదు. ఎలా తీసుకుంటే పోద్దా పాపం అనేది నీకు తెలియదు. ఆ ప్రణాళిక నీకు తెలియదు. నువ్వు ఎలా మరలా బ్రతికించబడతావో నీకు తెలియదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, నేను మీ పాపముల నిమిత్తమే చనిపోవటానికి వచ్చాను, నిన్ను రక్షించడానికి నేను వచ్చాను. మీరు బతికే ఉన్నాగా రక్షించడం ఏంటి? పాడైపోలేదుగా, బాగానే ఉన్నావు కదా, నీకోసం చనిపోవటం ఏంటి? చూడటానికి పైకి బాగానే ఉన్నాం,
చూడటానికి పైకి బాగానే ఉన్నావు, లోపల ఏమైపోయావు నువ్వు? దేవుని దృష్టిలో చనిపోయావు, డెత్. అప్పుడు వచ్చాడన్నమాట, నా మాట వినండి, నన్ను అంగీకరించండి, నా మాటలు వింటే మీరు నిత్య జీవితంలో ఉంటారు, నిత్యం జీవిస్తారని చెప్పి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరణించి సిలువ వేయబడి తిరిగి లేచి శిష్యులకు అప్పగిస్తున్నటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షించబడతాడు. అది నేను ఎందు నిమిత్తం వచ్చానో, ఏమి ఇవ్వటానికి వచ్చానో అది మీరు చెప్పండి వెళ్ళి. అది నమ్మి బాప్త్యసం పొందితే వాళ్ళు రక్షించబడతారు. నమ్మకపోతే, లోబడకపోతే ఏమైందంటండి? నమ్మని వానికి శిక్ష విధించబడు. ఈ వాటర్ బాటిల్ నమ్మని వానికి ఏంటి? శిక్ష విధించబడు. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు, మరణించారు, తిరిగి లేచి నీ నా పాపముల్ని తీసివేయడానికి గొప్ప బలియాగాన్ని చేసి వెళ్ళిపోతే, నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు అందరూ కూడా ఎవరి మాటకు లోబడతలేదండి? క్రీస్తు ప్రభువారి మాటలకే లోబడతాం. ఎవరమ్మా నువ్వు అంటే, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం అండి. ఎవరంట? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ అన్ని ప్రార్థన చేస్తాడని. మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, పరిచర్య చేస్తాడు. మరి మీ అన్నయ్య తమ్ముడు అబ్బో గొప్పగా పాటలు పాడతారని. మేము అంతా ఎవరని తెలుసా? ప్రభువుకు సంబంధించిన వారు. కానీ ఎవరి మాట వినం మేము? పరిచర్య అనుభవం లేదు. పరిచర్య అనుభవం ఉందా? అసలు పరిచర్య అనుభవం, ప్రార్థన అనుభవం ఉందా? దీర్ఘకాలిక ప్రార్థన అనుభవం లేదు. అసలు దేవుని రాజ్యం ఎలా వ్యాప్తి చెందాలో కనీస అవగాహన ఉందా? లేదు. అందుకే పేరుకే క్రైస్తవులారా, ఏ వారపు క్రైస్తవులు? ఏ వారపు క్రైస్తవులు అని? ఆదివారపు క్రైస్తవుల. ఒక సండే 2 గంటల్లో తెలుసుకునే సమాచారం ఎంత? వారం అంతా రోజుకి 3 పూటలో, వారానికి 7 రోజులు 7 మూళ్ళు ఎంతండి? 21 సార్లు భోజనం పెట్టి శరీరాన్ని అంత బలంగా ఉంచుకుంటున్నావే. ఈ ఆత్మకు ఆహారం ఉండదని నీకు తెలియదా? బుధవారాలు గురువారాలు ఎవరి కోసం పెట్టినాయి? ఆత్మక్షేమాభివృద్ధి కోసం కదా పెట్టింది. ఈనాడు మనిషి ఆత్మగా ఉన్నటువంటి నువ్వు తప్పు చేయకుండా జీవించాలంటే బోధ అవసరం లేదు, నీకు హెచ్చరిక అవసరం లేదా? దేవుని మాట వినాల్సిన అవసరం లేదా? లేదు అనుకొని మానేస్తున్నావు అంటే దేనికి లోపడ్డా నువ్వు? దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఎక్కువ? అలాంటి స్థితిలో నువ్వు పూర్వం ఉన్నప్పుడే కదా నిన్ను రక్షించింది దేవుడు. అవునా కదా? మరలా 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 అట్లాగే చేస్తుంటే నీకు ఏ లోకం కరెక్ట్? ఏ లోకం కరెక్ట్ అండి మనకి? మార్కు సువార్త 9వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసి మిమ్మల్ని పరలోకం చేర్చాలి అన్నాడు. ఎక్కడికి చేర్చాలట? పరలోకం చేర్చడానికి వచ్చాను నేను అన్నాడు. అందుకోసం నేనే మార్గమును జీవమును అయి ఉన్నానని చెప్పి అన్నాడు. నేనే సత్యం అని చెప్పి మాట్లాడుతాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. ఎందరూ నన్ను అంగీకరిస్తారో ఆయన కుమార్తెలుగా స్వీకరిస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఏమన్నాడండి? శరీరానికి లోబడుతూ శరీర క్రియలకి తావిచ్చేసి ఆరాధన లేకుండా, దేవుని మాటలు విధేయత చూపకుండా, భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా, భర్త కుటుంబానికి తెలియకుండా, పిల్లలు తెలియకుండా, కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలియకుండా, కుటుంబం సీక్రెట్గా ఎన్ని కార్యక్రమాలు చేయట్లేదు. ఎవరికి అవమానం అదంతా? సృష్టికర్తకు అవమానం. నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారికి అవమానం అది.
ఏం జరిగిద్దంట, అలాంటి వారందరి కోసం దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడంటండి. ఏంటంట, దేవుడు ఒకటే సిద్ధపరిచాడు. ఏర్పాటు చేశారంట కాదు, సిద్ధపరిచారు. ఈ పదాన్ని మీరు ఆలోచన చేస్తే, శరీరం కోసం నువ్వు రావటానికి ముందు సిద్ధపరిచింది ఏంటి? శరీరం కోసం నువ్వు రావటానికి ముందు ఈ లోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, గాలి, నీరు, పండ్లు, కాయగూరలు అన్ని, మాంసకృతులు అన్నీ కూడా సిద్ధపరిచినాయి. ఓకేనా? ఇప్పుడు శరీరానికి లోబడి ఆత్మ దేవునికి లోబడుకుని ఉంటే దానికి కూడా ఒకటి సిద్ధపరిచాడట. ఇది కూడా సిద్ధపరిచింది. వీళ్ళు ఎన్నరో నాకు తెలుసు, వీళ్ళకి ఒకటి కావాలి. ఏంటంట, వీళ్ళకే ఒకటి కావాలి. అదేంటంట, సిద్ధపరిచిందనే మాట కోసం వెళ్ళి అక్కడ కొద్ది సమాచారం చదివి అక్కడికి వచ్చారు అండి. మత్తయి సువార్త 25 ఏమండి, ఊరికనే ప్రేమ కలిగి ఉంటాడా దేవుడు? ఊరికనే సంఖ్య ఎక్కించుకుంటారా తల్లిదండ్రులు? ఏం చేస్తే సంఖ్యను ఎక్కించుకుంటారు? నా ముద్దుల కొడుకు, నా ముద్దుల కుమార్తె అని చెప్పిన మాట వింటే గారాభంగా ఎక్కించుకొని బాగా ముద్దులు పెడతారు. అవునా? వినకపోతే బెత్తం తీసుకుంటారా? తీసుకోరండి. చూడండి, సిద్ధపరిచింది అంటానికి చూడండి. 25వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏంటన్నది? సిద్ధపరచబడింది. అది నిత్య అగ్ని. వీళ్ళెవరో? నన్ను విడిచి నా మాటలు వినకుండా అపవాది, ఈ లోక సంబంధి, వాని మాటలకి, వాని దృశ్యాలకి లోబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట? మీకోసం నేను ఒకటి సిద్ధపరిచా. ఎందుకంటే నేను న్యాయవంతుడిని. నాకున్న లక్షణాల్లో ఒకటి ఏంటి? న్యాయం. దేవుడు న్యాయవంతుడు. మంచి చేసిన వాళ్ళకే మంచిగా ఉంటాడు, చెడు చేసిన వాళ్ళకే చెడుగా ఉంటాడు. ఎందుకంటే రెండూ చెప్పాడు. మంచి చెప్పాడు దేవుడు, చెడు చెప్పాడు. ఓకేనా? ఆయన న్యాయవంతుడే. అందుకని నీ తీర్పులు న్యాయమైనవి అంటాడు. దేవుని తీర్పులు ఏంటంట? న్యాయమైనవి. ఓకేనండి? నేను న్యాయవంతుని కాబట్టి నేను ఒకటి సిద్ధపరిచాను. ఏంటది? నిత్య అగ్ని. ఇప్పుడది నిత్యము ఉండేటువంటిది అగ్ని. నేను ఇందాక శరీరం గురించి చెప్పా కదా, ఒకరోజు కనుక 24 గంటలు రాత్రి లేకుండా ఎండే ఉంటే, 2 రోజులు రాత్రిపూట నిద్ర లేకుండా ఎండే కాస్తుంటే, పగలో రాత్రి కూడా చెప్పేది, అసలు రాత్రి అనేది లేకుండా ఎండే కాస్తుంటే, అలా వారం అంతా కాస్తే నువ్వేం ఆలోచిస్తావు? ఎలా ఉంటావు? అది నీకు ఎలా అనిపిస్తుంది? వేసవికాలంలో ఇందాక నేను చెప్పిన మాట మరొకసారి, వేసవికాలంలో బాగా ఉక్కబోతుంది, బాగా ఎండేసింది, కరెంటు పోయింది, తిరిగేది ఫ్యాన్ ఆగిపోయింది అంటాడంట. నరకం అనిపిస్తున్నారు నేను ఈ గాలి లేకుండా అంటాడంట. అది కాదు నరకం అంటే, ఇది నరకం. ఇక్కడ ఏముండదంట? ఇప్పుడు రండి మార్క్స్ వార్త, ఇక్కడ ఏముండదు చూద్దాం. దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం. త్వరగా చేయండి వచనాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏంటంటే అగ్ని ఆరదది. నువ్వు ఎంత ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి పెట్టు, అసలు అది అగ్ని కాదు. అది ఏం చేస్తూ ఉంటుంది? నిత్యం గుండం. అది అగ్ని గుండం. అది మండుతూనే ఉంటుంది. మరి ఇంతకీ పురుగు ఏమంటుందంట? అందులో బండి పురుగు చచ్చిపోద్దా సావదా? అగ్నిగుండం పొగలు కక్కుంటూ మండుతుంది అనుకోండి, అందులో ఏదైనా పురుగు పడితే చచ్చిపోద్దా చావదండి? చచ్చిపోదా? ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నాడు? చచ్చిపోద్దా చావదా? చచ్చిపోదు. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? చావదు అంటున్నాడు. న్యాయమే కదా శిక్ష. పురుగు చెప్పిన మాట వినలేదు,
పురుగు. చెప్పిన మాటకి లోబల్లా, చెప్పినట్టు తినలా పురుగు. ఏం సిద్ధపరిచాడు పురుగు కోసం? నిత్యాగ్ని. ఈ పురుగేలు అందులో పడింది. లెక్క అయితే నీ లెక్క ప్రకారం అమ్మాయా అనే క్షణాలు చచ్చిపోయాలి, అయిపోయింది అనుకోవాలి, అంతేనా? అసలు నీ కళ్ళు మూసుకొని ఇడు దేవుడు తెరిసే ఉంటుంది. బగ్గ 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 మండుతుంటే అమ్ము అమ్మ అన్నగారికి జీవితాంతా అంటమే, చచ్చిపోవు. ఎందుకు? నరకంలో పడేది ఎవరో? పురుగు. పురుగంటే ఎవరో? పురుగంటే ఎవరండి? మనమంటే అది అక్కడ రావాలి. రెండో భాగం మనం ఏం నేర్చుకుంటున్నాం? అగ్నిగుణంలో పడేది ఏంటి? ఆత్మ వెళ్ళద్ది, శరీరం ఎక్కడ ఆగిపోద్ది? అక్కడికి వెళ్ళిన ఆత్మ అంట, అమ్మో అమ్మో ఎవరన్నా చారిపితే బాగుండు, ఎవరన్నా చారిపితే బాగుండు, నేలకు వీగిపోతుంది, నేలకు వీగిపోతుంది, మంచిలు ఇస్తే బాగుండు అరుతుంది. ధనవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? వెళ్ళిపోయాడు. అక్కడ ఒక యాతనంట, అగ్నిగుండం అంట, బాగా దావతేసిందంట. ఎవరిని అడుగుతున్నాడు అప్పుడు? అబ్రహాము కుడి రమ్మన ఆనుకున్న లాజరు. అయ్యా ఆ లాజర్ని పంపించు, ఒక్క నీటి బొట్టు అన్న వేయించినాడు. దేవుడు అన్న మాట ఏంటండి అక్కడ? బాగా హైలైట్ మాట ఉంది అక్కడ, దేవుడు అన్న మాట. ఓకే, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనుభవించి, అది రాశాడు అన్నమాట అక్కడ. అందుకు నువ్వు ఇక్కడ యాతన పెట్టబడుతున్నావు. జీవితకాలంలో సుఖం అనిపిస్తే నీకు ఇష్టం వచ్చినట్టు. నీకు తెలుసు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు, ఎవరు పంపగా వచ్చావో తెలుసు, తిరిగి ఎక్కడికి వెళ్తావో తెలుసు. సరిగ్గా జీవించకపోతే ఎక్కడ యాతన పెట్టబెడతావో కూడా నీకు తెలుసు. నిత్యం వినిపించబడేది ఇదే సంఘాలలో. అయినా కానీ నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు. ఎవరి మాట వినలా, ఎవరి భయం లేదు నీకు. అయ్యా అయ్యా అట్లా అనొద్దయ్యా, అట్లా అనొద్దయ్యా అంటున్నాడు, అనలేదా? కుదరదయ్యా, అవకాశం లేదు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాటానికి లేదు. ముందే కింద సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎక్కడ? కింద. మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వింటే నువ్వు ఇక్కడికి వచ్చేవాడు కాదు కదా, ఇక్కడికి వచ్చేవాడు కాదు కదా. అంటే శరీరానికి లోబడి, శరీరానికి మాట విని, శరీరం సుఖపెడుతున్నప్పుడు నువ్వు సుఖపడి, శరీరానికి ఎటువంటి బోధ చేయకుండా, హెచ్చరిక చేయకుండా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నీ పాపముల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చిన తర్వాత కూడా ఆయన అంగీకరించడం అంటే ఆయన చెప్పినట్టు వినకుండా, ఒకవేళ మరణం అనే పిలుపు వచ్చినప్పుడు కనుక నువ్వు దాన్ని పొందుకుంటే, దేవుడు అంటాడు నీవు నీ జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము అనిపించావు, రండి అంటాడు. ఇక ఏమంటాడు? రండి, మీకోసం సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. అయితే ఇదే క్రైస్తవులు దినదినము దేవుడు మాట వింటూ, ఆశలు కోరికలు చంపుకొని, నిత్యావసరాలలో తృప్తి చెందుతూ, భర్తకు లోబడుతూ, భార్యకు లోబడుతూ, పిల్లలను సంరక్షిస్తూ, పోషిస్తూ, ఏది అవసరమో ఏది అవసరం కాదు వివేచనతో అన్నీ తెలుసుకొని, ఈ లోకంలో నిందలు, బాధలు, అవమానాలు తట్టుకుంటూ, పరలోకమే శాశ్వతమని పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ విశ్వాస యాత్ర ప్రయాణం కొనసాగించినటువంటి వాళ్ళందరికీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు అని చెప్తూ మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఏమని పిలుస్తున్నాడు వాళ్ళని? వీళ్ళనేమో పొండి అన్నాడు. ఎవరిని? అపవాదికిని వాని దోతలకు చోటిచ్చిన వాళ్ళని ఏమన్నాడు? పొండి. ఇంట్లోకి ఎవరన్నా వచ్చినప్పుడు నెట్టేసామనుకోండి, ఎట్లా ఉంటుందండి? అది బాధగా ఉంటుందా ఉండదా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పొండి అన్నాడంట. అయితే ఎలాంటి నిందలు, అవమానాలు, బాధలు భరించి, అయ్యా నువ్వు ఇచ్చే లోకమే శాశ్వతం అని నమ్మి ఆయన మీద ఆధారపడి విశ్వాసాన్ని కొనసాగించినటువంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే రండి అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం.
31 నుంచి చదివేసిన తర్వాత 34 చూద్దాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెల్ని ఏర్పరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు అన్నాడు. అది నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టారు, భోజనం పెట్టారు, దప్పికుంటే నీళ్ళు ఇచ్చారు, పరదేశం ఉంటే బట్టలు ఇచ్చారు, దిగంబరనే ఉంటే బట్టలు ఇచ్చి నన్ను చేర్చుకున్నారు, రోగునేంటి ఆదరించారు, చూడవచ్చారు, చెరసాల్లో ఉంటే నాకు తోడుగా ఉన్నారు, మీరు రండి అన్నాడు. అంటే దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నటువంటి వాళ్ళ గురించి అక్కడ మాట్లాడు. వీళ్ళనేమో రండి అన్నాడు, వాళ్ళని ఏమన్నాడు, వీళ్ళకేమో నిత్య పరలోకం అని చెప్పాడు, వాళ్ళకి నిత్య నరకం అని చెప్పాడు. నిత్య నరకం ఎవరి కోసం సిద్ధపరచబడిందండి? ఎవరి కోసం సిద్ధపరచబడింది? ఎవరి కోసం? అది మిస్ అవ్వకూడదు. రెండో భాగం ఏంటి మనం నేర్చుకున్నది? ఆత్మ గురించి నేర్చుకున్నాం. ఈ ఆత్మ కోసం ఉన్నటువంటి లోకం ఏంటి? అయితే పరలోకం, లేకపోతే పాతాళలోకం. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు విని ఆయనకి విధేయత చూపి జీవించి చనిపోయినటువంటి వాళ్ళకి ఏముందంట? మీకోసం సిద్ధపరచబడిన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరకటం ఉండదు కదా, ఆకలి ఉండదు, దప్పిక కూడా ఉండదు. నీ ఆయుష్కాలాన్ని నువ్వు పొందుకుంటావు, నీ వైభోగాన్ని నువ్వు ధరించుకుంటావు. శాశ్వత కాలం దేవునితో బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. ఉందా పాట? అలాంటి వీధుల్లో తిరుగుతాం. ఏ మాటలు వింటే? దేవుని మాటలు నువ్వు వింటే. అంతేగాని నీ శరీరం మాటలు నువ్వు వింటే మాత్రం కుదరదు. కనుక మానవుడు 2 భాగాలుగా సృజించబడ్డాడు. ఎన్నే? 2 భాగాలు. ఒక భాగానికి ఏం కావాలో దేవుడే సిద్ధపరిచాడు, మరొక భాగానికి ఏం కావాలో దేవుడే ప్రణాళికని ఏర్పాటు చేశాడు. దీనికోసం ఈ సృష్టిని ఇచ్చాడు, అంటే ఈ లోకం ఇచ్చాడు. ఒక భాగం కోసం, శరీరం కోసం. నువ్వు ఉన్నంతకాలం ఉంటుంది, నువ్వు లేకపోతే ఇది ఉండదు. ప్రభు వస్తాడు, అన్నీ కాలిపోతాయి. రెండో భాగం ఎల్లకాలం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. దానికి మరణం అనేది లేదు, ప్లేస్ అనేది మారదు. ఇక్కడ విడిచిపెడితే ఈ దేహానికి నువ్వు దూరం అవుతావు. దేవుడు చెప్పింది కనుక వినకపోతే దేవునికి దూరం అయిపోతావు. ఇదైతే 70 సంవత్సరాల కాలమే దూరం అయ్యేది. అదనుకోండి శాశ్వత కాలం దూరం. ఇక్కడ ఏదన్నా మంచి చేస్తే అక్కడికి వెళ్ళి దేవునితో క్షేమంగా శాశ్వత కాలం జీవించవచ్చు. ఇక్కడ చెడ్డగా జీవిస్తే అక్కడికి వెళ్ళి దేవుని ఎదురు నుంచి గెంటి వేయబడి, మరీ చెప్తున్నాను, గెంటి వేయబడి శాశ్వత కాలం యాతన పెట్టబడచ్చు. కాబట్టి ఈ 2 భాగాల్లో దేనికి నువ్వు లోబడతావు? దేన్ని సంరక్షించుకుంటావు? దేన్ని రక్షించుకుంటావు? శరీరానికి రోగం ఉంది, దానికి వైద్యమో చేసుకోవచ్చు. మరి ఆత్మకు రోగం ఉంటే? ఆత్మరోగాలు ఏంటి చెప్పండి? ఆత్మకు రోగం ఉందా లేదా? ఉందని చెప్పాడు. నేను అదే అంటున్నా, ఈ చాలా లెంత్ మెసేజ్ ఇది. శరీరం కోసం విపులంగా చెప్పుకుంటూ వచ్చా, కానీ అవి కూడా ఫిల్టర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చా. చాలా వరకు ఫిల్టర్ చేసుకుంటా. పిన్ టు పిన్ రాయించాడు దేవుడి గ్రంథంలో. శరీరంలో ప్రతి ఆలోచన కూడా రాయించాడు. నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోతుంది పడుకొని, అది కూడా రాయించాడు. అలాగే ఆత్మ గురించి కూడా రాయించాడు, అన్నీ రాయించాడు. ఆత్మ కూడా రోగం ఉందట. ఏంటో రోగం?
ఈర్ష్య, గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య. ఈ రోగం బయటికి కనపడేదే కనపడందా? దీనికి వైద్యం ఉందా లేదా అసలు? ఈర్ష్యకి. అసూయ కనపడిద్దా కనపడదా? ద్వేషం ఇది కనపడద్దా కనపడదా? కోపం, మత్సరం ఏంటన్నారు? ఏంటండి? రోగాలు. దేనికి? ఆత్మరోగాలు. దానికి కూడా వైద్యం ఉంది. దానికి కూడా ఏముంది? వైద్యం. మత్సరం అంట ఎముకలకి కుళ్ళు. అంటే శరీరానికి అయితే కనుక ఏదన్నా దేవుడిచ్చిన సృష్టిలో వైద్యం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. శరీరాన్ని ఎలాగైనా మనం బతికించుకోవచ్చు కొంతకాలం. మరి ఆత్మకు కూడా రోగం వచ్చినప్పుడు వైద్యం కావాలంట. నలుగురిని కళ్ళ ముందు సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి ఆనందించు, ఈర్ష్యపడద్దు. నీకన్నా బాగుంటే ద్వేషం పెంచుకోవద్దు. ఒకవేళ వాళ్ళు తెలిసి చేసినా తెలియజేసి నీ మీద తప్పు చేశారని కోప్పడొద్దు. క్రైస్తవుడికి ఏముండాలి? క్షమించే గుణం ఉండాలి కదా. కుడి చెంప మీద కొట్టితే ఎడమ చెంప చూపించు. కోపపడు కానీ పాపం చేద్దాడు అంటే అర్థం ఏంటి? అలా కోపమే లేదని అర్థం. ఎంతకాలం క్షమించాలయ్యా? 75 సంవత్సరాలు క్షమించు. జీవితకాలం మొత్తం కూడా క్షమిస్తున్నాయి. అంటే శరీరానికి రోగం వస్తే డాక్టర్ ఉన్నాడు, ఆత్మకు రోగం వస్తే ఏం కావాలి? దేవుని వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండా నిమిత్తము నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అయ్యా నీతో నడిచేటప్పుడు నా కుడికన్నా అభ్యంతరంగా ఉంటే తీసేసుకుంటా, ఎడం కాలు కానీ చేయి కానీ అభ్యంతరంగా ఉంటే నేను తీసేసుకుంటా. ఈ రెండు కలిసి నేను నిత్య నరకంలోకి వెళ్తాం. అంటే ఈ రెండిట్లో ఒకదాన్ని కోల్పోయినా నేను ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవనంలోకి వెళ్తాం. మేలు కదా అని మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఆయన వాక్యాన్ని బట్టి మనల్ని మనం నడుపుకోవాలి. కాబట్టి మానవుడు 2 భాగాలు, ఒకటి శరీరము, 2 ఆత్మ. ఒక శరీరానికి అవి లోకం ఇచ్చాడు, ఇది శాశ్వత కాలం ఉండదని చెప్పాడు. 2వ భాగానికి ఆత్మకి పరలోకం సిద్ధపరిచాడు, లేదా నిత్య నరకం సిద్ధపరిచాడు. పరలోకం వెళ్ళేటువంటి వాళ్ళు ప్రభువుని చేర్చుకొని ప్రభు మాటకు విధేయత చూపినటువంటి వాళ్ళు. నరకం వెళ్ళేటువంటి వారు ప్రభువు మాట వినకుండా ప్రభువుని చేర్చుకోకుండా ఈ లోకమే శాశ్వతమని చనిపోయాడు. కాబట్టి ఒక భాగమేనే ఇప్పుడు నువ్వు సుఖించావా? అసలు 2వ భాగం ఉందని తెలియకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతామండి మనం? కాబట్టి 2 భాగాలు నేను గుర్తుపెట్టుకో. శాశ్వతకాలమైన భాగమే ఆత్మ సంబంధమైనటువంటి భాగం అని గుర్తుపెట్టుకో. దానికోసమే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దేనికోసం? ఆత్మ శాశ్వత కాలం నివసింప చేయటానికే, జీవింప చేయడానికే వచ్చారు. నేనుండు చోటన మీరు ఉండులాగున నేను వెళ్ళి మీకోసం ఏం చేస్తాను? స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేనుండే ఆయన ఎవరు? ఆయన ఆత్మే. ఆయన ఆత్మరూపే కదా. మనం కూడా వెళ్ళేది ఎలా వెళ్తాం? ఆత్మరూపిగానే కదా. అంటే ఆయన వచ్చింది దేనికోసం అని అర్థం? ఆత్మ కోసం వచ్చాడు, ఆత్మరక్షణ కోసం వచ్చాడు. కాబట్టి ఆత్మగా మనం గుర్తు తెచ్చుకుందాం, మనకున్న లోకాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. ఫిలిప్పీ 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉందన్నాడు. మనం అక్కడి నుంచి వచ్చామని చెప్పాడు అన్నాడు, మాట్లాడాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం అండి దిద్దుబాటు కాలం ఇది. ఏ కాలం ఇది? దిద్దుబాటు. తప్పులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు దావీదు వలె వచ్చి ఏం చేయాలి? పశ్చాత్తాపంతో మనం దిద్దుబాటు చేసుకుంటే ఆయన అన్నాడు, నేను క్షమిస్తాను, అందరూ అంతటా మారు మనసు చెందవాలని. దేవుడు దీర్ఘశాంతంతో ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది దేవుని కోరిక. కాబట్టి ఎక్కడైనా మనం గుర్తు తెచ్చుకుందాం, 2 భాగాలుగా ఉన్నామని. ఒక భాగము శాశ్వత కాలం ఉండేది కాదు, 2వ భాగం శాశ్వత కాలం ఉంటుంది అని. దానికోసం దిద్దుబాటు కాలంగా దేవుడు ఇక్కడ ఇచ్చాడని జ్ఞాపకం తెచ్చుకొని ప్రతి విషయంలో ఆయన స్మరణకు తెచ్చుకుంటూ ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. అలా జీవించినప్పుడు దేవుడు అపారమైన కృప మన కుటుంబాల్లో మన మీద దేవుడు ఉంచుతాడండి. అలా ఉంచినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అన్నట్టు ఇన్ని కుటుంబాలు జీవము గలవన్న వారికి నేను దేవుడిని కదా అన్నాడు. అంటే వాళ్ళు జీవించే ఉంటారు. కుటుంబాలను దీవిస్తాడు దేవుడు అలా చెప్పిన మాట వింటే. ఎవరు దేవుని అని చెప్పుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు.
వాళ్ళు జీవించే ఉన్నారు, నేను వాళ్ళ దేవుడు. వాళ్ళకి అంతం లేదు. మనం కనుక ఆయన చెప్పిన మాటలు వింటే మన కుటుంబాలను కూడా ఆ రీతిగానే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ లోకంలో సిద్ధపడండి. దేవుడు అమూల్యమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చారు, ఆయన మాటలను ఇచ్చారు, ఆయన కుమారుని ఇచ్చాడు. ఆయన అంగీకరించి మార్పు చెంది మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఇవ్వబోతున్నట్టు గొప్ప లోకంలో చేరుకుంటాం, శాశ్వతకాలం ఆయనతో ఉంటాం. అటువంటి లోకంలోనికి మన అందరూ ప్రవేశించడం కొరకు క్రీస్తు ప్రభు తన సంఘాన్ని ఇచ్చారు. తన సంఘాన్ని తన ప్రాణం పెట్టుకున్నారు. ఆయన సంఘాన్ని రేపొద్దున ఆయన దేవునికి, ఆయన తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో నువ్వు చేర్చబడి ఆయన మాటలు విని దిద్దుబాటు చేసుకొని మనం అందరం కూడా ఆయన ఇష్టలుగా జీవించాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.